అల సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్ను తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన నీ అనాది ప్రణాళికలో నీవు నిర్ణయించినటువంటి ప్రతి ఒక్కరికి అవసరమైన నీ శ్రేష్టమైన సర్వ సంపూర్ణ సత్యమైనటువంటి ఆరోగ్యకరమైన బోధ ఏమైతే ఉన్నదో, సంగతులు ఏమైతే ఉన్నాయో నీ కృపను బట్టి ప్రభువా వాటిని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ దేవా, మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నువ్వు నిర్ణయించిన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్ శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. నీ దాసుని ద్వారా నీ స్వరం వెలువడుతుండగా మా చెవులు దేవా ఇదిగొచ్చని వినగలిగిన చెవులు మాకు దయచే, గ్రహించగలిగిన మనసు హృదయం మాకు దయచే, హృదయ సున్నతిని దయచే, దిద్దుబాటు మనసును దయచే, నేర్చుకునే శుభగుణ లక్షణం మాకు దయచే. నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూదిగంతముల వరకు వెళ్ళి చేసి మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, నీ చిత్తంలో ఉన్న వారిని సంపూర్ణులుగా చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి ప్రభువా మేమంతా వచ్చి ఆనాడు నువ్వు నిర్ణయించినటువంటి బడా మంచి దాసుడా మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకో నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానం పొంది యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యము కలుగునట్లుగా మాకు ఉపదేశించావు. ఒకవేళ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఈ వాక్య ఉపదేశం వింటున్న ప్రతి ఒక్కరిలో వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రభువునందు నిద్రించున్నట్లయితే వారి విషయంలో కూడా నీవు వారి హృదయాలను తొంగి చూస్తున్న దేవుడు కాబట్టి నీవే వారితో కూడా మాట్లాడి భూమి మీద సజీవులై ఉన్న వారు నీ చిత్తం ఎలా నెరవేర్చాలో, నీ సంకల్పం ఏమిటో వారికి తేటగా తిన్నట్లుగా వారితో కూడా నువ్వు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తము నెరవేర్చమని, నీ అనాది సంకల్పం ప్రణాళిక ఏమన్నదో నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు మించాది ఇంకేమైనా ఉన్నా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాను, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాను. అక్కడ ఇప్పుడు అవి యేసు నామములో లయమైపోవునుగాక. నా చుట్టూరు మా చుట్టూరు మీరే అగ్ని ప్రాకారమైన సిలువ రక్తపు కంచెన వేడి నీ మహిమేగని మాపై ఆవరింపచేయండి.
నీ చేతి నీళ్ళు దాచిపెట్టండి, మీరే మాకు తోడై నడిపించండి. నీ అనాది సంకల్పం ఏమనగా అది నెరవేర్చమని నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్య ఉంచు. సీనాయి పర్వతం ఈ స్థలాన్ని చే స్తుతి సింహాసనాసుండవి నువ్వు నీ తేజో మహిమ చేత నింపమని, నీ ఆత్మకార్యములు జరిగించమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న, నీ కృప మీద ఆధారపడ్డ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకున్నాను, క్షమించు. సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనో గొప్పగా ఉంచు. ఇరిమియా దేవ ఎదుగొచ్చండి, మరి పరిశుద్ధాత్మజ్ఞులను పుటం శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకనో గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 25, 26, 27, 28, 29, 30, 31 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచు. యెషయా 51, 16 ప్రకారం నీ కృప దయచు. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచు. ఇర్మియా 1వ అధ్యాయము 9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచు. యెషయా 51, 16 ప్రకారం నీ చేతి నీళ్ళలో నన్ను మమ్మల్ని దాచిపెట్టాయా. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నీ ఆత్మతో మమ్మల్ని నింపి నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతూ నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతానంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పజెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, లేదు ఈ వీడియో ద్వారా తర్వాత అయినా వింటున్నా, ఇక ముందు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాపకం పరిశుద్ధ గ్రంథంలో ప్రభు సెలవిచ్చిన ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. అంతటా అప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక శబ్దము అంటే ఒక స్వరము చెప్పగా వింటిని, అది నిజమే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ అంతటా అంటున్నాడు. అంతటా అంటే అంతకుముందు ఏదో జరిగింది. ఏం జరిగింది, ఏంటది? పరిశుద్ధ గ్రంథంలో ఏలా, ఎప్పుడు, అయినను, ఏలాగున, ఏంది ఇలా, కానీ, గాని, మరియు అనే మాటలు తగిలినప్పుడు ఖచ్చితంగా అవతలేదో జరిగిందన్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వాక్య ఉపదేశానికి అంటే సిద్ధపడే వ్యక్తులకైనా, లేదంటే నేను సేవ చేయాలయ్యా, దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడు అనే వాళ్ళకి అర్థం కావటానికి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతటా అన్న మాట ప్రారంభమవుతుంది. అంతటా అంటే అంతకుముందు ఏదో జరిగింది. ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా పొరపాట్లు, అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞ అతిక్రమాలు అనేవి ఉంటాయి. ఉండవు అన్న దానికి ఆధారాలు ఏమీ లేవు. ఉంటాయి అనే దానికి ఆధారాలు కోకొల్లలు. అయితే క్రీస్తు రక్తానికి బయట ఉన్నప్పుడు, క్రీస్తుకు వేరై బ్రతుకుతున్నంత కాలం మనము పాపులమే. తల్లి వల్ల, తండ్రి వల్ల వచ్చే జన్మత అనే పాపం వల్ల, లేదంటే వారు చేసుకున్న దైవ చిత్తానికి వేరైనటువంటి చేసిన పాపాన్ని బట్టి కూడా కర్మ పాపం అనేది ఉంటుంది. జన్మత, కర్మత అనే పాపము ప్రతి మనిషిని వెంటాడుతుంది. ఆ కులం లేదు, ఈ మతం లేదు, ఆ భక్తుడు లేదు, ఈ భక్తురాలని లేదు, ఆ దేవత, ఈ దేవుడని ఎక్కడ నువ్వు పోయి ఏది చూసుకున్నా ఖచ్చితంగా నీ మీద జన్మత, కర్మత అనే పాపం నిన్ను వెంటాడుతుంది. కర్మత అనే పాపంలో 2 రకాలు ఉన్నాయి.
ఒకటి, తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి పిల్లల మీదకి 3 లేదా 4 తరాల మీదకి ఆ దోషం వస్తుందని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఇది కర్మత అనే దాంట్లో ఒక కోణం అయితే, రెండవ కోణం నీవు చేసుకునే పాపం. ఈ రెండు కాకుండానే తల్లిదండ్రుల యొక్క రక్తంలో నుంచి ఆ నియమం అనేది నీలోకి వస్తుంది, పాప నియమం. ఏ నియమం? పాప నియమం అనేది వస్తుంది. చాలామంది ఈరోజు బైబిల్ పండితులని, ట్రైనింగ్ అని, అది ఇదని రకరకాలుగా, ఒకడైతే విచ్చలవిడిగా మాట్లాడుతూ షార్ట్ వీడియోస్ పెడతా జన్మత పాపం ఉందంట, యాడుంది జన్మత పాపం, అది ఇదని చెప్పి అంటా ఉంటారు. సరే, వాళ్ళ యొక్క తెలివితేటలను బట్టి, వాళ్ళకున్న బైబిల్లో ఉన్నటువంటి విద్యా బుద్ధులను బట్టి వాళ్ళ విధేయతకు, అంటే వాళ్ళ యొక్క విఘ్నతకు వదిలేద్దాం, వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం. బైబిల్ అయితే తేటగా చెప్తుంది, తండ్రి యొక్క లేదా తల్లి యొక్క జీన్స్ అంటే రక్తంలోనే ఉంటాయి ఆ లక్షణాలన్నీ. ఆ రక్తంలో ఉన్న లక్షణాలే తర్వాత పుట్టేటువంటి వ్యక్తుల్లో కూడా కనపడతాయి. చాలామంది అంటారు, అచ్చం వీళ్ళ నాన్నలాగా మాట్లాడుతున్నాడు, వీళ్ళ నాన్నలాగా ప్రవర్తిస్తున్నాడు. లేదా ఆడపిల్ల అయితే చూడు, ఆ తండ్రి నోటి నుంచి బయటపడ్డట్టుంది, అచ్చం అయ్యా పోలికే, అయ్య అట్టుండి అట్నే ఉంది అని చెప్పని ఆడపిల్ల గురించి. మగ పిల్లగాడి గురించి అయితే అమ్మ ఎట్టుంది, ఇక అమ్మ నోట్లోంచి ఊడిపడ్డ అన్నట్టుగా ఉన్నాడు అని చెప్పని ఇలా మాట్లాడతాం. అంటే వాళ్ళు నడిచే విధానము, ప్రవర్తించే విధానము, మాట్లాడటం కానీ, చొరవగా ఉండటం కానీ, అన్ని పద్ధతులు ఇవి రక్తంలో నుంచి ఆ వ్యక్తుల యొక్క జీన్స్ పిల్లల్లోకి వస్తాయి. ఓకే, అలాగనే పాప నియమం అనే ఆ జీన్స్ కూడా, జీన్స్ అంటే లక్షణాలు, ఆ లక్షణాలు కూడా కడుపును పుట్టిన బిడ్డల్లో వస్తాయి. కొంతమంది అంటారు, లేదు జన్మ పాపం లేదు, జన్మ పాపం లేదని పెద్ద పెద్ద డిబేట్లు చేశారు మేధావులు. సరే, వాళ్ళదేదో వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ఎదుట వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సత్యం ఏంటో గ్రహిద్దాం. జన్మ పాపం మనిషికి ఉన్నదా లేదంటే ఉందని నేను చెప్తాను. 100% స్టాంప్ వేసి మరి ముద్ర సంతకం చేసి మరి ఇస్తా. ఎలా ఉంది? చిన్న మచ్చుకకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక జమీందారు గారు ఒక సింహాన్ని తీసుకొచ్చి పెంచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అరబ్బు షేకులు అంటారు కదా, వాళ్ళ దగ్గర రకరకాల సింహాలను, పులులను పెంచుకుంటా ఉంటారు వాళ్ళ పక్కనే. వాటికి కూడా బంగారపు చైన్లని అట్లనే ఒక జమీందారు గారు తన పేరుగాంచాలని, నా గురించి అందరు గొప్పగా చెప్పుకోవాలి, పలానా జమీందారు గారు సింహాన్ని తెచ్చి పెంచుకుంటున్నాడు అని చెప్పుకోవాలని పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆ సింహం పిల్లను తెచ్చి పెంచుకుంటా ఉన్నాడు. మాంసము రక్తము తప్ప దానికి పాలు, పిల్లికి గనక పెట్టినట్టుగా పాలు పెడుతూ ఉన్నారు. పెడతా ఉంటే పెద్దదైంది, బాగానే ఉంది. కానీ జమీందారు గారికి దాని మీద డౌటే. ఎందుకంటే అది క్రూర మృగం. ఏంటిది? అది క్రూర మృగం. అది ఏ క్షణానైనా తిరగబడి పంజాతో ఒక దెబ్బ కొట్టిందంటే చాలు, అయిపోతాడు. ఇక చేసేది ఏముండదు, సర్దుకోవటమే. కాబట్టి రివాల్వర్ ఖచ్చితంగా గన్ అనేది పక్కన పెట్టుకొని ఉంటున్నాడు, లోడ్ చేసుకుని. అది దాన్ని పక్కన పెట్టుకున్నప్పుడల్లా ఆవరణలోకి రాగానే దాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. రాగానే అది చక్కగా ఆ చెయ్యి మీద దానికి ప్రేమను బట్టి, కుక్క పిల్లను చూసారా, దానికి ఎవరైనా ఒక చిన్న బెల్లం ముక్క పెడితే చాలు వాడి వెనకాలే తిరుగుతూ ఉంటుంది. వాడికి కనపడంగానే మూచి నాగుద్ది, ముక్కు నాగుద్ది, ఇక చేతులు, కాళ్ళు, మొదటికి వచ్చి కాళ్ళు వాసన చూస్తుంది, వాడు కాదని. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న జర్మన్ షెపర్డ్ అని, డాబర్ మ్యాన్ అని, ఇవన్నీ ఎక్కడ మొదటిగా కుక్కల వాసన చూసేది ఎక్కడంటే కాళ్ళ చెప్పులను, మునేళ్లను వాసన చూస్తాయి. ఆ తర్వాత అండర్వేర్ పార్ట్ను అక్కడ ఆ ప్రాంతాన్ని వాసన చూస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే
మనిషిని దొంగన పట్టుకునేటువంటి కుక్కలు అన్నమాట. వాటికి ఉన్న లక్షణాలు మామూలుగా ఈ లోకల్గా ఉన్న కుక్కలైతే మునేళ్లను మాత్రమే వాసన చూస్తే, ఒక బిస్కెట్ వేస్తే చాలు వాటికి బానిస అవుతుంది. కుక్క పిల్లను పెంచాను కాబట్టి నాకు తెలుసు ఆ సంగతి. ఒకళ్ళైతే కుక్క పిల్ల ఇక లోకం అన్నట్టుగా ఇక అది ఉంటే చాలని కుక్కని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కుక్కలకి ఆస్తులు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంది మనిషి కంటే కుక్కే విశ్వాసం కలదని చెప్పని చాలామంది అంటారు కదా, ఎవడైనా నమ్మక ద్రోహం చేస్తే విశ్వాసం లేని కుక్క, నీకంటే ఆ కుక్క నయం కదరా, నీకంటే ఆ కుక్క నయం కదే పనికి మాలిందాని అని చెప్పని అటు తిడతా ఉంటారు. సరే సబ్జెక్ట్లోకి వద్దాం. ఆ కుక్క చెయ్యిని అట్లా నాకినట్లు కానీ ఈ సింహం కూడా జమీందారు గారి దగ్గరికి మంచి యుక్త వయసుకు వచ్చింది. ఆ సింహం జమీందారు గారి దగ్గరికి రాగానే అది చెయ్యి నాగుతూ ఉంది. సింహానికైనా పులికైనా దాని నాలుక మీద, మన నాలుక మీద చూడండి చిన్న చిన్నవి కనబడుతూ ఉంటాయి. అట్లా పైకి లేచి నిలబడ్డట్టుగా పొరలుగా లేచినట్టు కనపడుతూ ఉంటాయి, పొరలుగా లేచినట్టు కనపడుతూ ఉంటాయి. అట్లానే సింహానికి పులికి మన నాలుక మీద ఉన్న వాటన్నిటికంటే ఇంకా షార్ప్గా ఉంటాయి, అంటే చాలా పొదునుగా ఉంటాయి. అది అలా చెయ్యి నాగుతూ ఉండగా చర్మం తెగింది, రక్తం దాని నోటికి అందింది. దాని యొక్క ఆహభావాలన్నీ మారిపోతాను అని చెప్పని గర్జిస్తుంది. జమీందారికి ఎందుకు చురుకనంగా చూశాడు. ఆహా, తగలకూడదు అనుకున్న రక్తమే దీని నోటికి తగిలింది, దాని వాసన తెలిసింది, దీని ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అంటుంది. ఇక అది వెంటనే గన్ను లోడ్ చేస్తుందిగా, మాంసంగా మీద పడబోయి ఏదో చేయబోతున్నా సరిగ్గా టక్మని ట్రిగర్ నొక్కంగానే ఒక దెబ్బతోలే సింహం చచ్చింది. ఈ ఉపమానంలో నీకు తెలిసిన అర్థం ఏంది? సరే ఇంకోటి కూడా చెప్తా. ఓ లెక్చరరు అలాగనే ఓ విశ్వాసికి ఛాలెంజ్ పడ్డది. విశ్వాసము గొప్పదంటాడు భక్తుడు, కాదు నేర్పు గొప్పదంటాడు లెక్చరర్. అంటే విశ్వాసం ద్వారానే అంతరంగం మారాలంటాడు భక్తుడు. లెక్చరర్ ఏమో ట్రైనింగ్ ద్వారా కూడా మార్పు వస్తుంది, మార్పే గొప్పదంటాడు, కాదు విశ్వాసం గొప్పదంటాడు. సరే ఎంత ఎందుకు, నేను చిన్నప్పటి నుంచి ఒక పిల్లని తీసుకొచ్చి ట్రైనింగ్ చేశాను. అది పోయి టీ తెమ్మంటే టీ తెచ్చుద్ది, మంచిలు తెమ్మంటే మంచిలు తెచ్చుద్ది, అన్ని పనులు చేస్తుంది. మా ఇంటికి ఒక రోజు ఆదివారము కావాలంటే అంటే సరే వర్షిప్ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పని వెళ్ళాడు. పోంగలే పిల్లి సార్ వచ్చాడు మంచినీళ్ళు తేపోనగానే తెచ్చిందంట. ఏ పిల్లి సార్ వచ్చాడు కాఫీ తేమ్మనగానే తీసుకురావడానికి పోయిందంట. ఈ లోపల దాని ముందు దానికి ఇష్టమైన ఆహారం ఏంది, అది వెన్నపూసగా దానికి ఇష్టమైన ఆహారం క్యాట్, సిఐటి క్యాట్, ఏంది ఎలిక, క్షమించండి సిఐటి ఏంది ఎలిక, దానికి ఇష్టమైన ఆహారం ఆ ఎలికట్ట బోటం చూడడం కానీ ఈ కప్పు అంచి ఇసిరేసి వెళ్ళిపోయి దాన్ని పట్టుకోవడానికి దాని వెనకాల పడి తిరుగుతూ ఉందండి. ఈ కప్పు వచ్చి ఆహ్వానించబడిన భక్తుడి మీద పడతాయి. ఈయన అవన్నీ చూసుకుంటా ఆ ప్రొఫెసర్కి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. అన్నావు కదా నేర్పు గొప్పదని, కాదు మారు మనసు విశ్వాసం గొప్పదని నేను అన్నాను, నేనే గెలిచాను అన్నట్టుగా చూసి ఏమనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇవి రక్తంలో ఉన్న నియమాలు. మనిషి యొక్క రక్తంలో కూడా అతనికి తెలియకుండానే ఒక వయసు రాగానే రక్తంలో పాప నియమం అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక కానీ యుక్త వయసుకు వచ్చావు, మగపిల్లగాడైనా ఆడపిల్ల అయినా 13-14 సంవత్సరాలు తగలంగానే ఇక వాళ్ళకి ఇక అన్ని పరిస్థితులు ఇక అవగాహనలోకి వస్తూ ఉంటాయి బాడీలో ఆటోమేటిక్గానే. ఇంకా మెచ్యూర్ అయిన తర్వాత ఆడపిల్ల ఓ నెల రోజుల తర్వాత లేదంటే ఓ సంవత్సరం తర్వాత అయినా సరే ఇక ఆమెలో తెలియకుండా ఇక దేవుడు నిర్ణయించినటువంటి కోరికలు మొదలవుతూ ఉంటాయి. ఆ కోరికలను అణుచుకోవటం ఎలా అంటే దేవుని పాదాలు పట్టుకొని పౌలు భక్తుడు అన్నాడు,
నా శరీరం నా మీద ప్రభుత్వం చేయకుండా, అంటే అధికారము చెలాయించకుండా, నా శరీరంలో పాపం అనే నియమం ఉంది. ఏంటంటే ఆ పాప నియమం అంటే ఇదే, శరీర ఆశలకు ఈడ్చుకొని వెళ్తూ ఉంటుంది శరీరం. ఆ కోరికలు ఎలా అయినా నెరవేర్చుకొని అది వెంటాడుతూ ఉంటుంది, మనసును కదిలిస్తూ ఉంటుంది. అయితే వాటిని కంట్రోల్ చేసుకోవటం ఎలా అంటే పౌలు భక్తుడే చెప్పాడు, జాగరణ ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా నేను ఎక్కడ అతిశయించకుండా, నా శరీరం నా మీద అధికారము చెలాయించకుండా, ఆ పాప నియమం అంటే శరీరంలో నా కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పని అది ఈడ్చుకు వెళ్లకుండా ఇలాగూ నేను ప్రార్థనలో, ఉపవాస ప్రార్థన, జాగరణ ప్రార్థనలో నన్ను నేను నలగొట్టుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తూ వాక్యము చేత నన్ను నింపుకుంటూ నా పరిశుద్ధతను, సాక్ష్యాన్ని కాపాడుకున్నాను, భక్తిని కాపాడుకున్నాను, అభిషేకాన్ని కాపాడుకున్నాను, మరి ముఖ్యంగా విశ్వాసాన్ని కాపాడుకున్నానని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీవైనా సరే, యవన ప్రాయంలో ఉన్న ఆడపిల్లవైనా మగ పిల్లగాడివైనా సరే, నీకు ఇదే మాదిరి, ఇంకా మార్గం ఏం లేదు. నేను కూడా అదే మార్గంలో వెళ్తా ఉన్నాను. ఆ వాక్యాలు చదివిన తర్వాత అనుదిన జాగరణ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటూ, అది ఎక్కడ నా మీద పెత్తనం చేయకుండా వాక్యము చేత నింపబడి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ అనునిత్యము ఇక ఆయన తలంపులు, ఆయన పని మీదే ధ్యాస నిలుపుకోవటాన్ని బట్టి నేను కంట్రోల్గా ఉండటమే కాదు, ప్రభు కృపను బట్టి పరిశుద్ధత అయిన, సాక్ష్యమైన, అభిషేకమైన, విశ్వాసమైన కాపాడబడుతూ ఉంది. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, మనిషిలో సర్వసాధారణంగా ఉన్నది పాప నియమం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నీకు పుట్టుకతో తల్లి లేదా తండ్రిలో నుంచి వచ్చినదే. నేను గతంలో రక్తములో ఉన్న లక్షణాలు అన్న దాని మీద ప్రసంగం చేయాలని చాలా ఆశపడ్డా. ఎక్కడైనా దానికి సంబంధించిన మూలవాక్యం దొరుకుతుందేమో. ఇప్పుడు ఎందుకంటే అందరూ రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కోడిగుడ్డు మీద ఏకలు బేకటానికే తయారైన బ్యాచ్ ఉంది ఎక్కువగా. ఎందుకంటే ఇది అంత్యకాలం, ప్రమాదకరమైన కాలం. విశ్వాసులు భ్రష్టులైపోతున్నారు. భక్తి లేదు, ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, వాక్యం లేదు, దేవుని యందు భక్తులు లేవు. దైవజనుడు అంటే భయమే లేదు అసలు. వాడా అదే ఇదే అని చెప్పని లెక్కలేనితనంగా మాట్లాడతాం. వాళ్ళకు నచ్చినట్టు విచ్చలవిడి పనులు చేయటం అనేది సర్వసాధారణంగా ఇప్పుడు మారిపోయింది. ఈరోజు రంధ్రాన్వేషణకులు ఎక్కువైపోయారు. రంధ్రాన్వేషణ అదే ఎక్కువైపోయింది. అందుతున్న వాక్యోపదేశంలో నుంచి నేను నేర్చుకునేది ఏంటి? లేదు, చదువుతున్న వాక్యంలో నుంచి నేను నేర్చుకున్నది ఏంటి? అది గమనించటం పక్కన పెట్టేసి ఐ యామ్ పర్ఫెక్ట్, నేను కొత్తగా నేర్చుకునేది ఏం లేదయ్యా, నాకు అంతా తెలుసు అనే భావంలోకి వచ్చారు. నీకెంత తెలిసినా, ముంగుమూరు దేవదాసయ్య గారు అన్నారు, నీకెంత తెలిసినా అసలు ఏమి తెలియనట్టే నీ ఎదుట ప్రసంగిస్తున్న వ్యక్తి ఆధ్యాత్మిక పరిపక్వతలో పసివాడు కావచ్చు, సేవ పరిచయం ప్రారంభించి కొద్ది రోజులే కావచ్చు, మోస్ట్ వాంటెడ్ అంటే బాగా తలబండిపోయినటువంటి పరిపక్వత పెద్దలుగా ఉంటారు కదా, ఎవరైనా కానీ నీ కడుపును పుట్టిన పిల్లలే చెప్పని నాకేమీ తెలియదు అన్నట్టుగానే కూర్చొని వినాలి, నేర్చుకోవాలి. నాకంతా తెలిసిందంటే ఇక పక్కన పెడతాడు దేవుడు, నిన్ను అసలు పట్టించుకోడు కూడా. దేవుడు నాకు నేర్పిన పాఠం అది. ఎంత తెలిసినా సరే, ఆ లేఖనం అక్కడ తప్పుగా చెబుతున్నాడు అన్న సంగతి తెలిసినా సరే నేను సైలెంట్గానే వింటా. అవకాశం వచ్చినప్పుడు పలానా చోట ఇలా తేడా జరిగిందయ్యా అని వినగలుగుతారు వాళ్ళు అనుకుంటే చెబుతా. లేదంటే ఇక సైలెంట్ అయి దేవునికి అప్పచెప్పి సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వు ప్రభు అంట. నేను వెళ్ళను, విమర్శించడానికి కూడా పూనుకోను. ఒకవేళ ఎప్పుడైనా దేవుని వాక్య సందేశంలోంచి ఇలా కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు దేవుడు అనుమతిస్తేనే మాట్లాడతా, కానీ దేవుడు అనుమతి ఇవ్వకుండా నేను ఏ మాట మాట్లాడను. నాకు అవసరం లేదు కూడా.
అది ఏ వ్యక్తి విషయంలో అయినా సరే. కొంతమంది అనుకోవచ్చు, ప్రవక్త కదా, వెళ్ళి చెప్పమంటే చెప్తాను, లేదంటే లేదన్నారు, మరి మీరు ఇలా ప్రసంగంలో చెప్తున్నారు కదా ఈ విషయాలని. ఓ బ్యాచ్ ఉంది, ఓ 30 మంది ఉన్నారు రెడీగా, వాళ్ళు అదొక గుంపుగా. ఆ గుంపుకున్న తెలివితేటలు ఇవన్నీ దేవుడు నాకు చెప్పాడంటే ఆ వ్యక్తుల దగ్గర పోయి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రసంగం నువ్వు వింటావు కాబట్టే ప్రసంగం ద్వారా నీకు చెప్తా ఉన్నాడు. తీసుకుంటే ధన్యుడవు, ధన్యురాలు, లేకపోతే ఇక హల్లెలూయా, స్తోత్రమే, ఆమేన్, హల్లెలూయా. చెప్పమన్నప్పుడు వెళ్ళి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నాకు దేవుడు చెప్పాలిగా సంగతి. ఓ సోదరుడు అంటాడు, పద్దాకలు నీకే చదువుతుంది, ఇంకా మాకు ఎవరు చెప్పడు. నువ్వు వెనకాలే మనస్సు పెట్టు. నీ హృదయంలో, మనస్సులో, తలంపులో, ఆలోచనలో, ఊళ్ళో ఉన్నంత పెంటంతా పెట్టుకొని, దైవ చిత్తానికి వేరైన దరిద్రమంతా పెట్టుకొని, నాతో దేవుడు నాతో మాట్లాడుతూ నీతోనే మాట్లాడుతాడంటే ఆ పెంటంతా, మురికంతా, దరిద్రమంతా తీసే నీలో నుంచి. నీతో కూడా దేవుడు మాట్లాడుతాడు. దైవ చిత్తానికి వేరైనది ఏదైనా లోపల ఉంటే మాత్రం ఎవరితో నేనైనా సరే, ఇప్పటి వరకు దేవుని స్వరాన్ని విన్నటువంటి నేనైనా సరే, దైవ చిత్తానికి వేరైంది ఏదైనా నా హృదయంలో కానీ, నా బ్రతుకులో కానీ, ఏ కోణంలో అయినా సరే దేవునికి నచ్చని నేను పెట్టుకొని బ్రతికినా, భక్తి చేసినా, సేవ చేసినా, ప్రసంగం చేసినా, దేవుడు నాతో మాట్లాడ ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఎవరు ఏడన్నా ఉట్టిగట్టుకొని ఊరేగినా నాకు సంబంధం లేదు. నేను మొదటిగా నా దేవుని స్వరాన్ని వినాలా. ఉదయం లేవంగానే నా ప్రభు మాటలు వినాలి. ఆయన నాతో పలకపోతే ఏమైపోతే ఏమో పరిస్థితి తెలియదు. ఆయన మాట్లాడుతూ బలపరుస్తూ నడిపిస్తున్నాడు కాబట్టే ఈ దేహంలో జీవుడు ఉన్నాడు, ఈ భూమి మీద నిలబడ్డాను. లేకపోతే ఎప్పుడో ఇంచుమించుగా 10 ఆదరణ కోటాలు పెట్టేవాడు నాకే. బాప్తిసం పొందిన రెండో రోజు చావాలనుకున్న వాడిని నేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు తన సంకల్పం చొప్పున మనిషిని సృష్టిస్తే అపవాది వేసిన ఎత్తుగడను బట్టి ఆదాము, అవ్వలు, మొదటిగా అవ్వమ్మే మోసపరచబడిందని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. తిమోతి పత్రికలో నేను అట్టుకుంటా మాట ఉంది. మొదటిగా ఎవరంట మోసపరచబడింది? మొదటిగా మోసపరచబడింది అవ్వమ్మే. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంలో చూడండి. మొదట ఆదామును ఆ తర్వాత అవ్వయు నిర్మింపబడి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎవరంట? మన మూల పితృరాలు అవ్వమ్మ చేసిన పని. ఆదామును వంచటానికి వాడి వల్ల కాల సైతాన్ గాడికి. అందుకే స్త్రీ బలహీన ఘట్టమని మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో స్త్రీ బలహీన ఘట్టమని ఎరిగి మరి ఎక్కువగా బలహీన ఘట్టమాట. మరి ఎక్కువైన చూడండి అక్కడేముందో, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. ఇక్కడ కొన్ని చాలా విలువైన సంగతులు ఉన్నాయి. మరి ఎక్కువ బలహీనమైన ఘటం అంటే దేహం, లేదంటే ఆ దేహంలో ఆమె మనసు చాలా బలహీనంగా ఉంటుంది. అపవాది వచ్చి ఎక్కువగా ఆడవాళ్ళనే లేదా భార్యలను, తల్లులను, ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేవాడు కుప్పిగంతులేస్తాడు, ఇది నిజమా అని. ఇక ఆమెకు పుట్టించాడు అనుమానం, భర్త మీద అనుమానం, కడుపును పుట్టిన పిల్లల మీద అనుమానం, అల్లుడి మీద అనుమానం, కోడల మీద అనుమానం, కూతుల మీద అనుమానం, కొడుకుల మీద అనుమానం, ఇక రకరకాలుగా ఆజ్యం పోతా ఉంటాడు. ఇక వాడు ఆ అనుమానం కాస్త పెనుబోతాం. ఈ అనుమానాలతోనే చాలామంది
కుటుంబాలు పతనమైపోయాయి. ఉరేసుకొని చచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనుమానంతోనే. నా భర్త నన్ను అనుమానిస్తుందని, నా భార్య నన్ను అనుమానిస్తుందని చెప్పని ఉరేసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు కూడా ఉరేసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ పగలు ఒక న్యూస్ చూశాను. 9 సంవత్సరాల ఆడపిల్ల, ఏమో 9 సంవత్సరాల ఆడపిల్ల, ఎవడో మగపిల్లగాడు క్లోజ్గా మాట్లాడుతుందంట. వాడికి ఈ అమ్మాయికి ఏదో ఉందని చెప్పని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. ఇదేదో జరిగిందని చెప్పని లేని పుకారు పుట్టించారు. అమ్మా ఇట్ అంటున్నారు రాని వాళ్ళమ్మ ఫోన్ చేస్తే సింపుల్గానే మాట్లాడుతుంది. ఆమె రాల, అది ఎన్నో అంతస్తు ఆ నుంచి దూకింది, అంతే చచ్చింది. ఆ తల్లి వచ్చినా కానీ ఆ మరణం నుంచి తప్పించగలిగేదేమో. నిందా ప్రచారాలు ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించిన అలవాట్లు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఆడపిల్లని ఎందుకు పరిచయం చేశానంటే, మనోధైర్యం ఉండదు, మనస్థిమితం ఉండదు, బలహీన ఘట్టము. వాడెవడో ఓరకోత కూశాడని చెప్పని అంత విలువైన భవిష్యత్తును క్షణాల్లో పాడు చేసుకుంది. క్షణాల్లో చాలామంది. అందుకే బలహీన ఘట్టమని కొంతమంది భార్యలతో సమాధానం ఉండదు, కాపురం అయితే చేస్తూ ఉంటారు. ఫిలదెల్ఫియా సంఘంలో ఒక చార్లెస్ జాకోబ్ అని బ్రతికించు వాక్యం అని శుభవార్తలు వస్తుంది. నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. మంచి మంచి సాక్ష్యాలు ఇస్తూ ఉంటాడని. ఆ పరంపరలోనే ఒక సాక్ష్యం విన్నా. పండు వృద్ధాప్యంకి వచ్చారు ఆ భార్యాభర్తలు. ఆయనతో మాట్లాడదు, ఒకే ఇంట్లో ఉంటారు. ఆయనకు కావాల్సిన వండి పెడుతూ ఉంటుంది, వేడి నీళ్ళు పెడుతూ ఉంటుంది. ఏంది శారీరకంగా కలిసి కూడా కాపురం కూడా చేశారు, పిల్లలను కూడా కన్నారు. ఎప్పటి నుంచే ఆ సమాధానం లేని పరిస్థితి అంటే 35 సంవత్సరాల నుంచి పలుకోవట్లేదంట. వండి పెడుతుంది, షరతులు చూడండి విచిత్రంగా ఉన్నాయి. వండి పెడుతుంది, శరీర సంబంధమైన ధర్మం నెరవేరుస్తూనే ఉంది. నీళ్లు కావాలంటే నీళ్లు పెడుతుంది, బాగున్నప్పుడు పక్కనే ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేదు. ఇది ఒక విచిత్రమైన కాపురం. మళ్ళీ పాస్ గారు వెళ్ళి కూర్చోబెట్టే మాట్లాడితే అప్పుడు అంటున్నాడంట ఆయన, అయ్యా అది నీ ముందు పావురమే. ఎవరు? ఈ పెద్ద ఆయన ఆ భార్య గురించి చెబుతున్నాడు. ఇంట్లో కూర్చోబెట్టి పర్సనల్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఎవరికోళ్ళు వేరుగా పర్సనల్గా ఉండాల. ఇద్దరిని దగ్గర పెట్టి కూర్చోబెడితే మధ్యలో ఉన్నాడు దుమ్ము కొడతారు, లేదంటే అటు ఇటు తాలింపులు పడతాయి, స్టాంపులు పడతాయి అన్నమాట. కాబట్టి ఇది ప్రభు కృపను బట్టి గ్రహింపించే భార్యాభర్తల విషయంలో అయినా, సంఘంలో ఏదైనా సమస్య అయినా, ఆ సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో ఆ వ్యక్తుల దగ్గర పోయి నేను మాట్లాడతా. నాకు అలవాటు ఉంది. ఎందుకంటే గతంలో సేవకులను బట్టి సమస్యలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తే నేను సైలెంట్గా విన్నా. అటు నుంచి ఏమైనా రెస్పాండ్ వస్తుందేమో అని. ప్రభు అన్నాడు కదా మోషేతో, 2 లేదా 3 సాక్షులను బట్టి, కనీసం 2 సాక్షులను బట్టి ఒక విషయమై న్యాయము తీర్పు తీర్చాలి అన్నాడు. అట్లానే ఇరు పక్షాల వైపు నుంచి ఏమైనా వాదనలు వచ్చి వినపడతాయని ఎదురు చూస్తాను నేను. అలా ఎవరు రాలేదనుకో, ఇటువైపు విన్నాను అటువైపు రాలేదనుకో, మొత్తం తీసుకెళ్ళి దేవునికి అప్పచెబుతా. దేవుడు అనుమతించినప్పుడు అసలు విషయం ఆయన ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏం జరగబోతుందన్న సంగతి చెబుతా. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కూడా అంతే. ఇటువైపు వింటా, తర్వాత అవతల వ్యక్తి దొరికినప్పుడు అవతల వ్యక్తి నుంచి కూడా అసలు ఏంది సంగతి అని అడుగుతాను. నేను అడిగే కనుక్కొని సాధ్యమైతే ప్రభు కృపను బట్టి లేఖనాన్ని చూపించి వారిని సరిచేయటానికే పూనుకుంటాను తప్ప ఎడగొట్టి అయిపోయిందిరా మన పని, మనం అనుకున్నది జరిగిందని అగ్గిపూల స్వామిలాగా మనం అలాంటి పరిస్థితులు ఏం పెట్టుకోం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు పక్కల వాదన వినాలి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. ఈ పాస్ గారు వెళ్ళి ఆయన అడిగితే, అయ్యా అది నీ మందిరంలో, నీ ముందు కానీ మందిరంలో కానీ పావురమే, అంత శాంతంగా ఉంటుంది. ఇంటికి వస్తే చూడాలా దాని వ్యవహారం. ఒకరోజు నువ్వు రా, సైలెంట్గా నిన్ను ఒక గదిలో ఉంచుతాను,
మీ ఆంటీ వ్యవహారం అంతా చూద్దుగాని అన్నంట. సరే అని చెప్పని తీసుకొచ్చి ఒక రోజు తెలియకుండా లోపల పెడితే ఇక ఆమె వ్యవహారం అంతా చూసి మళ్ళీ ఆమెను పర్సనల్గా మందిరంలోనే కూర్చోబెట్టి ఏందంటే ఏమైంది అంకులు, ఏంది ఇలా ఉన్నారు ఏందని అడిగి ఆ తర్వాత నేను చూశాను అంతానంగానే నివ్వురిపోయిందంటే. ఎప్పుడు వచ్చాడు నీ మాటలు నీ వ్యవహారం మొత్తం ఆడు చూశాను అనగానే ఇక సిగ్గుతో తలదించుకొని ఆ తర్వాత సమాధానం పడు. దేనికి సమాధానం? భార్యాభర్తల కంటే జీవమును కృపావరంలో భార్య పాలి భాగస్తురాలై ఉంది. ఆమెతో సమాధానం లేదా? ప్రార్థనకు కూడా సమాధానం రాదు. బాగా వినాలి ఈ మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భార్యతో నీకు తగు ఉందా? దేవుడు కూడా నీ ప్రార్థన వినడు. అలాగనే భర్తతో నీకు తగు ఉందా? ప్రభు వినడు మాట. నీ ప్రార్థన పొరపాటును కూడా వినడు. జాగ్రత్త. అందుకే భార్య భర్తలో సమాధానం కలిగి ఉండాల. ప్రభు అన్నాడు, కోపపడండి, పాపం చేసేంత కోపం కాదు, పరిశుద్ధమైన కోపం ఉండదు. ఒక వ్యక్తిని సరిచేయటానికి కోపడే కోపం న్యాయమైన కోపమే ఉండదు. కానీ పాపం చేసేంత కోపం అంటే కయ్యం చేశాడు ఆ పని. ఆహా, నా బలి అర్పణ అంగీకరించకుండా ప్రభు వీడి బలి అర్పణ అంగీకరిస్తాడా అని చెప్పని కోప్పడి తమ్ముడు ఒక దరి చేశాడు. అహబ్ యెజబెలుకు ఉన్న కోపం సేవకుడి మీద చంపుతానని. వాస్తవానికి సేవకుడి మీద ఎంత ఒళ్ళు బలిస్తే ఆ మాటలు వస్తాయో దేవుడే మచ్చటంగా తుడిచిపెట్టాడు ఏలియా ద్వారా చెప్పబడిన మాటను బట్టి. పాపం చేసేంత కోపం కాదు, ఒక వ్యక్తిని తిట్టేంత పరిశుద్ధమైన కోపం కలిగి ఉండాలి. ఒకవేళ కోప్పడ్డ భార్యాభర్తలు కుటుంబ సభ్యులైనా సరే, సంఘంలో వ్యక్తులైనా సరే, పొద్దు గ్రొంకక మునిపంటే సాయంకాలం 5 గంటల లోపే నువ్వు మళ్ళీ తిరిగి సమాధానం పడాలి. లేదంటే ఇక సైతాన్ గాడు ఎంటర్ అవుతాడు. ఇక వాడు పాడతాడు అనమాట. ఏసన్న గారి పాట, మన బంధు అనుబంధం అని చెప్పని విడదీయగలరంటే మీ ఇద్దరిని విడదీసి కుటుంబాన్ని అంతటిని విడదీసి వాడు వేయాల్సిన కుప్పిగంతులు వేస్తానే ఉంటాడు. కాబట్టి దయచేసి సమాధానం కలిగి ఉండాలి. భార్యతో జ్ఞానముతో కాపురం చేయమని చెప్పని దేవుని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. అభ్యంతరం ఉండకూడదంట ప్రార్థనకి. జ్ఞానం కలిగి ప్రతి పురుషుడైనా సరే, ప్రతి స్త్రీ అయినా సరే, ఆడపిల్ల అయినా సరే, పెళ్లి కాకపోయినా నేనైతే అదే ప్రార్థన చేసుకుంటే ఇది ఈ లేఖనాలు 1 పేతురు 3:1-6 వచనాల్లో, తీతు పత్రిక 2:5 సామెతలు 14 మొదటి భాగమని, యోగ్యురాలని, సుబుద్ధి గల భార్య అని, గుణవతైన భార్య సామెతలు 31:10-31 వచనాలని, అలాగని భర్తగానే సరిగా 1 పేతురు 3:7 ప్రకారం అని, అలాగని ఇంకా పత్రికలు ఇంకో చోట ఉంది, భర్త తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా భార్యను ప్రేమించాలని. ఇలా లేఖనాలు ఎత్తిపట్టి నేను ముందుగానే ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. విశ్వాసాన్ని బట్టి ఎవరో ఉన్నారని కాదు, కానీ ఇప్పటి నుంచే అబ్రహాము కొడుకు ఉన్నాడని ప్రార్థన చేయాల 24 సంవత్సరాలు. అర్థమవుతుందా? లేఖనాలు మనం కరెక్ట్గా అన్వయించుకోకపోతే ఇక అన్ని అబద్ధాలే, అక్రమ సంబంధాలే కనపడతాయి. ఇదే కనపడేది. కొడుకు పుట్టక మునిపే దేవుడు చెప్పిన మాటను బట్టి ఇస్సాకు విషయం 24 సంవత్సరాలు ప్రార్థన చేశారు ఆ భార్యాభర్తలు. పెండ్లై 40 సంవత్సరాలకు ఇస్సాకుకు పెండ్లైంది. 40 నుంచి కనీసం 20 సంవత్సరాలు ఇస్సాకుకు పిల్లలు లేరు. 20 సంవత్సరాలు పుట్టబోయే ఆ కవలలు ఇద్దరి విషయమై, అయ్యా నాకు పిల్లల్నివ్వు అని చెప్పని ఆ భార్యాభర్తలు ప్రార్థన చేశారు. అనేక సంవత్సరాలు నిరీక్షణతో మానోహ దంపతులు సంసోను విషయమై ప్రార్థన చేసుకున్నారు, అయ్యా పిల్లగాడినివ్వని. అన్న అవమానాలు, నిందలను బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆమె ప్రార్థన చేసుకుంది. ఆయన తర్వాత 5-6 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఆయన తర్వాత? వాళ్ళకి ఎవరికి రాల పేర్లు, ప్రఖ్యాత, చరిత్రకి ఎక్కటం అనేది ఆ సమయంలో బట్టే వచ్చింది. ఎందుకంటే దీర్ఘకాల ప్రార్థన ఆ ఒక్క వ్యక్తి విషయం. తర్వాత ఉన్నారని రాశాడు కానీ వాళ్ళు ఏ పని చేశారని రాయాల.
జకరియా ఎలిజబెత్లు పండు వృద్ధాప్యం మందు పిల్లగాడి కోసమని ప్రార్థన చేస్తే యేసు ప్రభు వారికే బాప్తిస్మం ఇచ్చేటువంటి ఒక ఘనుడైనటువంటి ఒక పాత్రను 6 నెలలు ఆయన పరిచర్య. యేసయ్యకి ఆయనకి 6 నెలలే జనన, అంటే తల్లి గర్భంలో బీజంగా పడే విషయంలో ఎడము. బాప్తిస్మం ఇచ్చే యోహాను చేసిన పరిచర్య 6 నెలలే, సేవ పరిచర్య. మరి 6 నెలలు అయితేనే చరిత్రకి ఎక్కలా. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారో ఆ తల్లిదండ్రులు? పండు వృద్ధాప్యం దాకా. అంటే ఇంచుమించుగా మన లెక్కలో పెండ్లైన కాడి నుంచి ఒక 100 సంవత్సరాలు అనుకోవచ్చు. విశ్వాసాన్ని బట్టే పెండ్లి కావాలనుకుంటున్న ఆడపిల్లలైన మగపిల్లలైన ప్రభువా, నీ సంకల్పంలో ఉన్న వ్యక్తి నాకు ఆశీర్వాదకరము. దేవుడు ఎందుకు దేవుని సంకల్పంలో ఈ భూమి మీద మనుషులను సృష్టించాడంటే ఆశీర్వాదకరమైన సంతానం ఈ భూమి మీద ఉండాలని, వారు దేవుని కృపను బట్టి రక్షించబడి నిత్యత్వంలో ఉండాలని ఆశ కలిగే తన దయా సంకల్పంలో కొందరిని జతపరుస్తాడు. ఆ జతపరిచిన దాన్ని బట్టే ప్రభు యొక్క కృపను బట్టి ఆశీర్వాదకరమైన సంతానం ఈ భూమి మీదకి వస్తారు. నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా పుట్టుకకు మా ముత్తాతల కాడ నుంచి లెక్కేసుకుంటే 6 రకాల కులాలకు సంబంధించిన రక్తం ఉంది నా దేహంలో అన్నాడు ఆయన. అంటే 6 రకాల కులాలు, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అన్నమాట. ఇక్కడ అమ్మ తరపు ఒక కులం అయితే నాన్న తరపు ఒక కులం, అట్లా లేదు. నాన్న తరపు ఒక కులం అయితే అమ్మ తరపు నుంచి వేరు వేరు కులాలు, వాళ్ళలో బ్రాహ్మణులు ఉన్నారట, వాళ్ళలో యాదవులు అని ఇంకట్లా అని చెప్పుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పిన దైవజన్ యొక్క తల్లిగారు బాప్టిస్ట్ సంఘానికి సంబంధించిన వ్యక్తి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అద్దానికే వాళ్ళది. అక్కడ పొలాలని అన్నీ మొత్తం వదిలేసి ఆస్తులని వాళ్ళు దన్నుకుంటుంటే పెద్దలు, నాకు దేవుడు జాలే, మీ ఆస్తులతో మీరు ఊరేగండి అని చెప్పని వదిలేసి, ఏమి లేకుండా తనకంటూ ఏ నివాసం లేకుండా తన దగ్గర రక్షించబడిన వ్యక్తి యొక్క ఇంట్లో వాళ్ళు పెడుతుంటే తింటా, ఆ ఇంట్లో ఆ పిల్లలతో ఆడుకుంటూ అక్కడే పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన అబద్ధ బోధకుడని అనేటువంటి మంచోళ్ళుగా మరి ఆ పుస్తకాలు నువ్వు రాయి. ఆయన ఎదుర్కొన్న శ్రమలు నువ్వు ఎదుర్కో. కనబడను కూడా కనపడ్డం. వేటగాడు గురి పెడితే బాణం ఆ బాణానికి దొరకకుండా బారిపోతే పెట్ట, అట్లనే పోతాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీకు తన దయా సంకల్పం చొప్పున ఒక వ్యక్తి విషయంలో చెప్పాడంటే, నేను గతంలో కూడా చెప్పా, అన్యజనుల మధ్య దేవుడు ఏదో ఒక గొప్ప సంకల్పం ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను. వాస్తవానికి మా ముత్తాతమ్మ టీచరే, మా ముత్తాత టీచరే, తాతయ్య టీచరే, నాయనమ్మ టీచరే. నానంటే ఇక వ్యవసాయము ఇట్లా నడుస్తూ ఉంది. మేనత్తలందరూ డబుల్ ఎంఎల్ చేసిన వాళ్ళు, టీచర్లు వాళ్ళు కూడా. ఏమి తాతయ్య రిజైన్ చేసి జాబుకి రాజకీయంగా వచ్చాడు. ఇటు అమ్మ వైపు చూస్తే వాళ్ళ నాన్న కానిస్టేబుల్, వాళ్ళ అన్న కానిస్టేబుల్, పెద్దన్న వచ్చేసరికి కోడెల శివప్రసాదరావు గారి దగ్గర అసిస్టెంట్ డాక్టర్. అట్ల నుంచి ఆ తెలుగుదేశం పార్టీకి సమీపంగా మేము, మా కుటుంబం ఇటువైపు నుంచి, అమ్మ వైపు నుంచి వాళ్ళకి దగ్గర సత్సంబంధం కలిగినాయి. ఇటు పోలీసు వ్యవస్థ, అటు రాజకీయ వ్యవస్థ, మరో పక్క టీచింగ్, మరో పక్క నాన్న సేవకు ట్రైనింగ్ చేసిన పరిస్థితులు, ఇవన్నిటి. ఇటు అమ్మ చూస్తే గవర్నమెంట్ నర్సు, కొంతకాలం చేసి మేము మా పుట్టుకల సమయంలో ఇంట్లో పనులు ఉన్నాయి, పలానా పంతులు గారి కోడలంటే ఏంది అది ఇది అని చెప్పని ఇక వాళ్ళు ఏదో మొత్తానికి ఇంట్లో పనికి ఆపేశారు. ఇవన్నీ లక్షణాలు నాలో కనపడతాయి. మీకు అర్థమవుతుందా? ఓర్పు, సహించటం, ఒక వ్యక్తి వెనకాల పడి నడిచి పట్టుకొని రావడానికి నా తల్లిలోను తండ్రిలో ఆ లక్షణాలు కనపడతాయి. నేను చెబుతా, గ్యారంటీ చెబుతా. ఆ వెనకాల కనపడతాయి కాబట్టి ఓర్పుగా అంతే కనిపెట్టుకొని చూసే విషయాలు.
టీచింగ్ యొక్క లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక సబ్జెక్టే చెప్తాను నేను. ఏదైనా ప్రభు కృపను బట్టి ఒకటే చెప్పిస్తాడు. లేదంటే ఎప్పుడన్నా ఒకటి రెండు వీళ్ళు తీసుకోగలుగుతారు, రిసీవ్ చేసుకుంటారు ఈ సంగతులు అనుకుంటే 2-3 సందర్భాలు చెప్పిస్తాడు. చాలామంది 4-5 పాయింట్లు 5-7 పాయింట్లు అక్కడ చెబుతారు. సరే చెబుతా బాగానే ఉంది. స్కూల్లో 6th నుంచి 10th వరకు 7 రకాల క్లాసులు జరుగుతాయి. 7 రకాల క్లాసుల్లో ఉదయమేమో 4 సబ్జెక్టులు జరుగుతాయి, మధ్యాహ్నంకి వచ్చేసరికి 3 జరుగుతాయి, ఒకటి ఇంటర్వెల్ ఉంటుంది, లేదంటే స్పోర్ట్స్కు సంబంధించి ఉంటుంది. మొత్తం టోటల్గా 8. ఈ 8లో వీడికి గుర్తుండేది ఎంత? 30 గంట జరుగుద్ది క్లాసు. టీచింగ్ మైండ్ ఉంది కాబట్టే ప్రతిదీ కూడా అవతల వ్యక్తికి అర్థమయ్యే రీతిగానే అందించబడుతూ ఉంటుంది. నన్ను అభిషేకించిన దైవజనుడు వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ టీచర్లే కాబట్టి ఆయన కూడా ఒకటే సబ్జెక్ట్ చదువుతాడు, అది అర్థమయ్యేదాకా చదువుతాడు, వదిలిపెట్టడు. అవసరమైతే 6 గంటలు ఆయన చదువుతాడు, అది ఒక్కటే సబ్జెక్ట్. ఆయన ప్రసంగము 6 గంటలు, ఒక్క ప్రసంగం స్టార్టింగ్లో ఒక అట్టగొట్టి ఇప్పుడు 5-12 చివరికి 1.5-2 గంటల ప్రసంగానికి వచ్చింది. ప్రభు కృపను బట్టి నాకు ఇచ్చిన ప్రసంగం 12 గంటలు ప్రారంభ ప్రసంగం. 6 గంటలేమో ఆ దంపతులకు చేశాను, మిగతా 6 గంటలు నిద్రలో మళ్ళీ చేశాను. టోటల్గా 12 గంటల ప్రసంగం నాకు ఇచ్చిన కృప. ఎందుకంటే మరి ఆధ్యాత్మిక గురువు ఆయన, మరి గురువు దగ్గర శిష్యుడు ఉండాలి కాబట్టి అట్నే అని ఆయన 6 గంటల ప్రసంగం చేస్తే నేను 12 గంటల ప్రసంగం. అలా అని ఇప్పుడు చేస్తానంటే చేయను, మొత్తం పోతారు. ఇప్పుడు 1-2 గంటలకే సప్పక నిద్రపోతున్నారు, ఏందిరయ్యా ఈ టైం అని చెప్పని. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డారా గమనించండి. నేను ఈ దైవజనుడు చెప్పిన మాటలను బట్టి సార్వత్రిక సంఘ సంస్కరణ పనిచేయడానికి నాకు విషయంలో దేవుడు 6 రకాల కులాలకు సంబంధించిన రక్తాన్ని నా దేహంలోకి వచ్చేలాగా ఆయన అనాది ప్రణాళికలో ముందుగానే నన్ను ఎరిగిన వాడే పలానా తరంలో నేను ఇలా భూమి మీద ఉండాలి, ఈ పని చేయాలని ఆయన పక్కా ప్రణాళిక కలిగి నన్ను ఎంచుకొని ఇలా నిలబెట్టి ఆయనే బతికిస్తున్నాడు, ఆయనే కాపాడుతున్నాడని ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు నన్ను నేను తొంగి చూసుకున్నా. ఇటు అమ్మ నర్స్ అని, లేదని వాళ్ళ నాన్న కానిస్టేబుల్ అని, తాతయ్య టీచర్ అని, రాజకీయ నాయకుడని, నాన్న వ్యవసాయము, అలాగనే సేవకుడని, ఇవన్నీ సంస్కరణ పనికి ఒక ఎత్తులో ఉపయోగం. ఇక భార్య విషయంలోకి వచ్చేసరికి ఆయన అనుకున్న ప్రణాళిక ఇంకొకటి. టోటల్గా నేను ఆలోచించింది, దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే ఆయన అనాది సంకల్పంలో కావలసినటువంటి సంతానం, ఆశీర్వాదకరమైన సంతానం ఈ భూమి మీదకి రావాలని, ఆయన అనుకున్న పని విజయోత్సవంగా చేయగల సామర్థ్యం, ఆ లక్షణాలు ఆ వ్యక్తుల్లోకి రావాలని కోరుకొని ప్రత్యేకంగా దేవుడు ఇదిగో ఈ వ్యక్తితో ఈ వ్యక్తితో ఇతను అని చెప్పని జతపరుస్తాడు. అయితే అపవాది ఎట్లన్నా దాన్ని పాడు చేయడానికే పూనుకుంటాడు. పాడు చేయడానికి పూనుకోవటమే కాదు, పూనుకున్న దాన్ని బట్టి తల్లిలోనో, తండ్రిలోనో, పెద్దల్లోనో, కుల పెద్దల్లోనో ఎవళ్ళో వాళ్ళు దూరతరు. కులం తక్కువడికి మన పిల్లనిచ్చేది ఏందిరా, ఆ కులం తక్కువ దాన్ని మనం చేసుకునేది ఏందిరా, వాళ్ళ కులం ఏంది, మన కులం ఏంది, వయసు ఏంది, ఆకారం ఏంది. ఇప్పుడు ఆడపిల్లలైతే చాలా ఇక అసలేమీ లేదు. దేవుని సంకల్పం ఇలాగ నిర్ణయింపబడ్డదన్న సంగతి గ్రహింపు పక్కన పెట్టేసి నలుగురిలో పోతే మమ్మల్ని ఏమనుకుంటారు, ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ ఉత్పన్నం చేస్తూ ఉంటాడు అపవాది. దేవుని పని జరగనీయడు. వాడి పని అంతా ఏంటంటే చెడగొట్టడం, వాడికి సంబంధించిన శాపగ్రస్తమైన సంతానాన్ని భూమి మీదకి తేవటం. నాకు తెలిసి ఒక జంట ఉన్నారు, ఇద్దరు లవ్ మ్యారేజ్. ఆ వ్యక్తి దేవుని ప్రణాళికను వదిలేసి పక్కకు వచ్చాడు, ఈమె దేవుని ప్రణాళికను వదిలేసి పక్కకు వచ్చి వీళ్ళిద్దరే కలిసి పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం కొనసాగిస్తే ఇప్పుడు వాళ్ళకి ఎవరు పుడతారు చెప్పండి? ఆశీర్వాదకరమైన సంతానం పుడుతుందా? శాపగ్రస్తమైన సంతానం పుడుతుందా?
అపవాది స్కెచ్కి తగ్గట్టు వాడు కోరుకున్నటువంటి సంతానాన్ని భూమి మీద చాలా మందిని పెట్టాడు. అయినా సరే దేవాది దేవుడు ప్రేమించి వాళ్ళలో దైవ చిత్తానికి వేరైన లక్షణాలు ఉన్నా వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు ప్రభు. దైవ చిత్తంలో ఉన్న వ్యక్తులు ఉన్న వారిలో కూడా దైవ చిత్తానికి సంబంధించిన లక్షణాలు ఉన్న వారిని వీరిని ఏకదృష్టితో చూసే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్తం ద్వారా విమోచించాలని, ఆ రక్తమును శరీరాన్ని నువ్వు భుజించటం ద్వారా ఆయన యొక్క శుభ గుణ లక్షణాలు నీలోకి వచ్చి ఆయన వల్లే మొదటిగా నీ అంతరంగం మార్పు చెందాలని, హృదయం మార్పు చెందాలని, మనసు మార్పు చెందాలని, తలంపులు ఊహల ఆలోచనలు మారాలని, నీ మాట మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ బ్రతికే మారాలి, నిన్ను చూస్తే యేసు ప్రభు కనపడాలని మాత్రమే విడిచిపెట్టకూడని ఆ ఉన్నతమైన భాగ్యాన్ని ఈ శాపగ్రస్తమైన ఈ సంతాన విషయమై, ఆయన సంకల్పంలో నిర్ణయింపబడిన సంతాన విషయమై అందరినీ ఏకతాటి మీదకు తెచ్చి అందరినీ రక్షించుకొని తన సొత్తైన ప్రజలుగా చేసుకోవాలని ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. బహుఘోరమైన పంచగాయాలు పొందాడు. శిలువలో ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడ్డాడు. 3వ దినాన పునరుద్ధానుడై లేచి తండ్రి కుడిపార్శ్వమందు ఆ సింహాసనం మీద ఆసీనుడై నీ కొరకు నా కొరకు మానక మన యోగక్షేమాల కోసం కునుకక నిద్రించక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది ఆ ప్రార్థన. 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, నా ద్వారా రక్షించబడ్డ వీరే కాదయ్యా, వీరి ద్వారా రక్షించబడుతున్న వారు కూడా అందరూ నువ్వు నాకు ఇచ్చిన వారు కాబట్టి నీవే కాపాడని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు భవిష్యత్తును ఎరిగి. ఈ ప్రార్థన నాకు చాలా ఇష్టమైంది కాబట్టి నేను కూడా అలా ఆ ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 17:17లో ఉంటుంది ఆ మాట, ఆ ప్రార్థన. పౌలు భక్తుడు కూడా అంటాడు, నన్ను చూసిన వారే కాదు నా ముఖమును ఎరగని వారి విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు అనలా, ఆంద్రే అనలా, యాకోబు, యోహాను ఎవరు అనలా, 12 మంది ఎవరు అనలా. పౌలు భక్తుడు మాత్రమే అన్నాడు, నా ముఖము ఎరుగని వారి కోసం కూడా నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నాడు, నువ్వు నాకు ఇచ్చిన ఈ 12 మందే కాదయ్యా, లేదా ఆ 11 మందే కాదయ్యా, వీళ్ళ ద్వారా రక్షించబడుతున్న వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నా అన్నాడు ప్రభు. ఈ ప్రార్థన నీ మదిలో ఉండాలి, నువ్వు ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలి. భవిష్యత్తులో ఎవరు చూడబోయారండి? ఇప్పుడు జరిగితే చాలనుకునే భక్తిలో ఉన్నాం ఈరోజు మనమంతా. ఇప్పుడు జరిగితే చాలనుకుంటున్నాం, కానీ మరి ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు, జత పక్షులు కనపడుతున్నాయి, మరి చెయ్యమనే కదా. 2 సార్లు అనే మాట కనపడితే నువ్వు ఖచ్చితంగా చేయాలనే కదా ఉంది. అబ్బే మాకు అంత మతికి రాలేదండి. ఇప్పుడు మీరు చెబుతుంటే గుర్తొస్తుందండి, ఆచరణలో పెట్టకుండా ఎంత తప్పు చేసాం అనిపిస్తుందండి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తామండి అనుకుంటున్నారు కొంతమంది. మంచిదే, ఇకనైనా మారు మనసు పొంది అందరి కోసం ప్రార్థన చేయటం మంచిదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఎటుపోయేటు వస్తున్నావా పాషగారని చెప్పని ఆలోచనలో ఉన్నారు. మనిషి రక్తంలో ఉన్న లక్షణాలు అనే విషయంలో నుంచి ఇటు పడొచ్చాం, గుర్తుంది. ఆ మనిషి రక్తంలో ఉన్న ఆ అవలక్షణాలు, ఆ జన్మత అనే పాపము, దైవ చిత్తానికి వేరైన లక్షణాలన్నీ క్రీస్తు శిలువ రక్తం ద్వారా కొట్టివేయబడాలని ప్రభు అన్నాడు. నన్ను భుజించు వారు మాత్రమే నిత్య జీవం కలిగిన వారు అన్నాడు. ఆదిమ దంపతులు దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమను కోల్పోతే కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు వారు ఆ శిలువలో ప్రాణం పెట్టి తిరిగి ఆ మహిమను నీకు ఇవ్వాలని, ఆయనతో సమానమైన మహిమ నీకు ఇవ్వాలని ఈ భూమి మీద రక్షణ అనే మార్గాన్ని చూపించాడు. ఆ రక్షణ అనే మార్గం మా నాయనమ్మ వచ్చింది. ఇప్పుడు వచ్చాం సబ్జెక్టులోకి. అంతటా అనే మాట విషయంలో పునాది వేసుకుంటూ వచ్చాం. ఆ రక్షణ అనే మార్గంలోకి మా నాయనమ్మ వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలైనా పురుషులైనా
దేవుని ఎదుట నమ్మకంగా భక్తి చేస్తూ విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి దీర్ఘాయువునిచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మా తాతమ్మ మమ్మల్ని చూసి నా మంచం లాగాము, 5 రూపాయలు ఇస్తే 2 రూపాయలు ఇస్తే నీకు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళం మేము పోయి. కాదయ్యా మంచం లాగా అంటే ఆమె దగ్గర పోయి బిస్కెట్లు అయ్యి అని చెప్పని 4 తరాలు అనమాట. ముత్తాతమ్మ అంటే ఎన్ని తరాలు? ఆమె గానించి లెక్కే, ఆమె ఒకటి, ఆమె పిల్లలు, మనవడు, ముని మనవడు, 4 తరాలు చూశాడా లేదా? లేఖనం అంటే 4 తరాలు అంటే తరతరాలు అని చెప్పని రాసి కనీసం దేవుని యందు భయభక్తులు కలిగి ఆడగూతురైనా మగవాళ్ళైనా సరే భక్తి చేస్తే, విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా 4 తరాలు నువ్వు చూడగలుగుతావు. ఏమో ఇంకా ప్రభు కృపనిస్తే ఇంకా పెంచే చూడొచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఏంది మా నాయనమ్మ అయితే ఆ టీచర్ అమ్మ రిటైర్డ్ అయిపోయింది, ఇంట్లోనే ఉంటా ఆరాధన టీవీ, శుభవార్త టీవీ చూస్తూ ఉంటారు. మిగతా టైంలో నాటకాలు వేస్తుంది. నేను బాగానే నన్ను చూడటం ఆలస్యం అవన్నీ బంద్ అవుతాయి. ఇక వాక్యమే మోగుతూ ఉంటుంది. వాస్తవం. మా పెద్దలకి నేను రక్షణ పొందినప్పుడు బట్టలాడబెట్టి సాంబ్రాణి వేసి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. మీ నాన్నకి అయ్యంటే ఇష్టం, మీ తాతకి ఇయ్యంటే ఇష్టం అని చెప్పాను. ఉట్టిదే వాళ్ళు వచ్చి తింటే వీళ్ళు ఉంటారు. అసలు ఒక్కడు కూడా దొరకడు. వాళ్ళు చెప్పి మనం చక్కగా ఆరగించడం అనమాట. సాంబ్రాణి వేసుకోది అని చెప్పేవాళ్ళు. బాప్తీసంలోకి వచ్చిన తర్వాత ఒక 2 సార్లు చూసా వ్యవహారం. 3వసారి చెప్పా, ఇట్లాంటి పద్ధతులుంటే ఇక్కడికి రాను కూడా రానన్న. అదేందిరా రాను? మరి నువ్వు ఒకప్పుడు చేసావు, అప్పుడు అది బాప్తీసం పొందాం, తిరగబడాలి వ్యవహారం అంతా. తిరగబడచ్చు అంటే వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి తిరుగుబాటు చేసి గొడవ పెట్టుకోవటం కాదు. అప్పుడు దాకా అచ్చులో ఉన్నది కాస్త ఇప్పుడు బొమ్మలోకి రావాలి. ప్లేట్ ఫిరమాయించాలి. వెంటనే యేసయ్య మార్గంలోకి యేసయ్య చెప్పినట్లుగా నీ పద్ధతులు, అడుగులన్నీ మారిపోవాలా. ఇంకోసారి ఈ పద్ధతి కనపడదంటే నేను రానన్నా. ఆ దెబ్బతో ఇక కథం ఆగిపోయిందంతా. బట్టలు పెట్టుకోమని నన్ను అడుగురు, డబ్బులు ఇస్తారు, పోయి బట్టలు కొనుక్కోమంటారు. వస్తాను, బట్టలు తీసుకుంటా. ఒకవేళ దేశ మిషన్ మీద వచ్చి తెచ్చుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని వేసుకుంటా. అన్నం పెడతాం. ఈ వ్యవహారాలు ఏముండవు. ఇదే ఖాళీలో బొమ్మలోళ్ళ బజార్ అంటారు ఆరోలో. అక్కడ వాళ్ళు బక్రీద్ వస్తే పెద్దల పండుగని పెట్టుకుంటారు. ఒకరోజు ఆ పెద్దలకు సాంబ్రాణి వేసిన అన్నంతో పాటు వచ్చారు. మీరు కూడా తినండి అయ్యా అని. నేను ఒకటే చెప్పే ముఖాన్ని, సాంబ్రాణి వేస్తారు మీరు పెద్దలకి, మేము తినమన్నా. అదేందయ్యా వీళ్ళు కూడా తింటున్నారుగా పక్కన వాళ్ళు అన్న. వాళ్ళు తింటారు, మేము తినం. అదేంది వాళ్ళకి మీకు తేడా అయిందని తర్వాత చెబుతాలే అన్న. ఆ రోజు వ్యతిరేకించాను. ఆ తర్వాత ఇక వాళ్ళు మా కుటుంబ సభ్యులైనట్టున్నారు. వాళ్ళు సాంబ్రాణి వేయకుండా ప్రత్యేకంగా మాకు ఆహారం ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిస్తే పోయి తిని, ఇక ఆ తర్వాత వాళ్ళ ఇళ్ళలో ఏ ఫంక్షన్ అన్నా కానీ మేము లేకపోతే మాత్రం అది ఒక వెలితిలాగా చేసుకున్నారు. చివరికి ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేటప్పుడు సొంత ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు అద్దెకు పోయారు. మేము ఉండలేకపోతున్నాం, మీరు ఆడ నుంచి ఖాళీ చేసేసరికి అని చెప్పాను. దైవ చిత్తాన్ని కనపరిచాం, దైవ ప్రేమను వారికి పంచాం, దేవుని మాటలు అందించాం. వారి పిల్లలు లేరంటే ప్రేయర్ చేసి ఆయిల్ ఇచ్చాం. ప్రభు కృపను బట్టి ఇప్పుడు 3-4 ఆ పిల్లలు. మళ్ళీ వాళ్ళు చిన్న బుడతలు ఉంటారు, నమాజ్ చదివేవాళ్ళు. ఈ ముస్లిం పెద్దలు వాళ్ళకి చెప్పిన మాట ఏం తెలుసా? ఓ లోగోసే బాత్ కర్నకో, ఓ అగలా అన్నారు. అంటే వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు వేరేనోళ్ళు, వాళ్ళు అంటరానోళ్ళు అన్నట్టుగా చెప్పారు. ఆ పిల్లలు కూడా మాతో మాట్లాడుతూ ఉంటే పసివాళ్ళు, ఓ ఈసా బాత్ కర్నకో, ఓ లోగో దేగేతో హమే క్యా అంటున్నారు. ఓ అమ్మో అనుకున్నా నేనైతే. అంటే వాళ్ళ పెద్దలు చూస్తే ఆ ఖురాన్ చదివించడానికి ఆ మసీదులో తీసుకెళ్తారు. వాస్తవానికి వాళ్ళు ఏమి దానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ కులాన్ని తీసుకున్నారు వాళ్ళు. మీ ఆచారాలు పద్ధతులు మేము అవలంబిస్తూ ఉంటారు. మళ్ళీ తిరణాలకు పోతే ఆడ వ్యవహారం ఆడదు. మళ్ళీ క్రైస్తవుడు అంటే అంటరానుడు అని చెప్పారు వాళ్ళకి.
ఇప్పుడు ఆ తెగలోకి మేము పోతే వాళ్ళు మొత్తం మా కుటుంబ సభ్యులాగా గుంపు కొడతారు మా చుట్టూరు. ఏందమ్మా ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఏందని. కారణం ఒక్కసారి తృణీకరించా, అలా పెడితే మేము తినము. బ్రతుకులు ఆ పద్ధతి కనపడది, మాటలు ఆ పద్ధతి కనపడది. ఏ పద్ధతి? యేసయ్య అనే పద్ధతి. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ప్రేమిస్తున్నారు, ఇప్పటికీ గౌరవిస్తారు. వాళ్ళ ఇంట్లో ఏది ఫంక్షన్ జరిగినా పిలవందే మాత్రం బోరు. వాస్తవం ఇది, దేవుడే దీనికి సాక్షి. రక్షణ పొందిన తర్వాత నీలో ఈ మార్పు చూడాలని ప్రభు ఆశిస్తున్నాడు. పాతది గతించిపోయింది, సమస్తం క్రీస్తునందు నూతనమాయన అన్నట్లుగా నీ బ్రతుకు మారాల, పద్ధతులు మారాల, మాట మారాల, తీరు మారాల, నీ వస్త్రధారణ మారాల, నువ్వు ఉన్న పద్ధతులు అంటే ఉంటున్న విధానం మారాల. ఏం మారకుండా ఎక్కడేసిన గొంగళే మళ్ళీ నేను పరిశుద్ధుని, నేను భక్తురాలని, నేను పరిచయం చేస్తా తెలుసా? సేవ చేస్తా, ఇట్ట చేస్తాడ సేవలు ఇట్టుంటా అట్టుంటా ఉంటావు. ఉండటానికి ఏడే ఉంటావు, పరలోకంలో ఉండవు. ఎందుకంటే వేషధారి, ప్రభు అనే మాట అదే. వేశ్యనైనా క్షమిస్తాను, వేషధారణ చేసేవారిని నేను క్షమించను అన్నాడు. ఇదిగో మీకంటే ముందుగా సుంకర్లను, వ్యభిచారులను పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు, అక్కడ ఉంటారని చెప్పని ప్రభు చెప్పాడు. వేసైన సుంకరైన ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడతారు అని అర్థం. ఆవిడ వేషధారణ ఇంటికాడ ఒకటి, బయట ఒకటి, లోపల ఒకటి, సంఘంలో ఒకటి, ఇంకొక రకరకాలు. ఎన్నాళ్ళు బతుకుతావు? చూసిన ప్రతి ఒక్కడు అన్యుడు ముఖాన ఉమ్మేస్తున్న పరిస్థితులు. ఒక అన్యుడు మీ దైవజనుడు ఇలాగ చెప్తున్నాడా, మీ బైబిల్ ఇలా బోధిస్తుందా, ఇలాగనే ఉండమని చెబుతుందని చెప్పని నీ ముఖాన ఉమ్మేయిపోయినా పక్కన వేరొకళ్ళను ప్రశ్నించి మరి ఉమ్మేస్తున్న సందర్భాలు నేను చూశాను కాబట్టి బాధపడుతూ చెప్తున్న ఈ మాట. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన పరిశుద్ధమైన శరీరం రక్తం నువ్వు తీసుకున్న తర్వాత నీ దేహంలో, నీ రక్తంలో అది ఇమిడిపోవాలి. ఆ పరిశుద్ధతను ఆశించాలి నీ మనసు అంతా. ఆ పరిశుద్ధతను ఆశించాలి, ఆ భక్తిని. ప్రభు ఎలా అయితే ప్రార్థన చేశాడో నేను కూడా అలా ప్రార్థన చేయాలని నువ్వు తప్పిస్తూ ఉండాలి. అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలని మనసు కలిగి ఉండాలి. సాధ్యమైనంత వరకు యథార్థంగా ప్రభు కృపలో పరిచర్య చేయాలి, సేవ చేయాలి, ఆత్మను సంపాదించాలి. మనం చదువుకున్న లేఖనంలో రక్షణ పొందిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాన్ని ఇక్కడ చూపిస్తూ మాట్లాడుతుంది లేఖనం. ఏంటయ్యా అనుభవం అంటే, వారి వెంట వారు విశ్రాంతి పొందుతారు, అలాగనే వారి వెంట వారి క్రియలు. ఏంటి? వారి వెంట వారి క్రియలు వెళతాయంట. ఏంటి ఆ క్రియలు? క్రియలంటే పనులు. దేవుడు తన దయా సంకల్పం చొప్పున నిన్ను రక్షణలోకి పిలుచుకున్న తర్వాత దేవుని కొరకు నువ్వు ఎంతగా బ్రతికావన్నది కావాలి. ఇక్కడ దేవుని సంఘంలో నీ పరిచర్య యొక్క స్థానం ఏంటి? నువ్వు ఆ పరిచర్యలో నీ వంచుగా నీ ముద్ర అనేది ఉండాలి. అక్కడ నువ్వు లేకపోతే ఆ వెలితి కనపడాలి. అక్కడ మా నాయనమ్మ ఉంది, ఖచ్చితంగా దశమ భాగం తీస్తుంది. మా అమ్మమ్మ కూడా అంతే. దశమ భాగం తీసి ఇచ్చాము. ఆ చర్చిలో లూథరన్ సంఘం అన్నమాట. మేము హిందూ మాల ఏంది లూథరన్ సంఘానికి సభ్యులు, మా కుటుంబ సభ్యులు, అటు అమ్మ తరపు కానీ ఇటు నాన్న తరపు ఏంది అందరూ లూథరన్ సంఘానికి సంబంధించిన వాళ్ళు. ఆ మొండితనం ఉంటుంది వాళ్ళలో. ఈ సంఘాల్లో ఉన్నటువంటి లక్షణాలు ఏందో తెలుసా? మంచి 10 చరణాలున్న పాట తీసుకుంటారు. వినేవాడికి చల్లనొప్పి అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆ అనుభవం. నేను గమనించాను. వాళ్ళు పాట పాడమని ఏదైనా అవకాశమే కనీసం 10-11 చరణాలు ఉన్న పాట తీసుకుంటారు, తక్కువన తీసుకోరు. ఎవడు ఏమన్నా అనుకొని మైకు పగిలిపోని, స్పీకర్ మోగకపోని, ఈ వ్యక్తి మాత్రం మైకు పట్టుకొని ఇక గట్టిగా దగ్గర పెట్టుకొని ఆ వ్యక్తికి వినపడేంతగా పాట పాడుతున్నాడు. ఇంకా వినపడకపోతే ఇంకా గట్టిగా పాడుతూ ఉంటారు. ప్రార్థన అంటే వెనకం చేస్తారు కానీ, ఉపమానాలంటే ఇసుకుంటుంది కానీ,
పాట ఇచ్చారంటే ఇక అంతే, అవతలోడి పని అయిపోయింది. తెలుసుగా బాప్టిస్ట్ సంఘంలో కానీ లూథరన్ సంఘంలో పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు ఎన్నెన్ని చరణాలు ఉంటాయో తెలుసుగా. మంచిగా యెహోవా నా బలం అనే పాట ఇంచుమించుగా 119 చరణాలు, 119 చరణాలు. అది వాస్తవంగా అసలు పాట. యెహోవా నా బలం అనే పాట 119 ఉన్నాయి చరణాలు. అన్ని చరణాలు అటుకొట్టి ఇటుకొట్టి చివరికి ఇప్పుడు 11 10కి వచ్చినాయి. దాన్ని కూడా పాడలేక కొంతమంది 5కే తెచ్చినట్టున్నారు. అంత పెద్ద పాట తీసుకుంటే మన పరిస్థితి ఏంది? ప్రసంగం అది అయిపోద్దు ఇక అంతే. హల్లెలూయా స్తుతి మహిమ అని అంత పెద్ద పాటలు ఉన్నాయి దాంట్లో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా దాన్ని అటుకొట్టి ఇటుకొట్టి కుదిచ్చారట. అసలు వాస్తవంగా ఆ పాట ఓల్డ్ సాంగ్ 110 పైచిలికే ఉన్నాయంట చరణాలు. మరి అలాంటి పాట తీసుకుంటే మన పరిస్థితి ఏంది? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. ఇటు అమ్మమ్మైనా నాయనమ్మైనా దశమ భాగం ఖచ్చితంగా, మా అమ్మమ్మ అయితే చివరి దశమ భాగం వాళ్ళు తీసుకోగానే ఒక రిసిప్ట్ ఇస్తారు. అది తెచ్చి ఒక చూపించిన తర్వాత ఆమె కన్ను మూసింది, ప్రభునందు నిద్రించింది ఆమె. అప్పుడు దాకా మీరంతా తేడా చేస్తున్నా, మమ్మల్ని అల్లరి చేసేవాళ్ళే లూథరన్ సంఘంలో నువ్వు ఆ మందిరంలో నువ్వు చెట్లు పీకడానికి పోయేదామా? మా అమ్మమ్మ చెట్లు పీకుతా ప్రార్థన చేస్తా ఉపవాసం ఉంటే ఉమ్ము కూడా మింగదామా, అంత కఠినమైన ఉపవాసం. నా కోసం ఎక్కువగా చివరిలో ఈ పట్టణంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసింది ఆమె. ఏ కారణం చేత నా నోరు అలా జారిపోయిందో అర్థం కాలేదు కానీ ఏంది ఇప్పటికీ వేదనే. మా నాయనమ్మ వచ్చేసరికి ధాన్యం వస్తుంది, ఇంటికి కౌలు బస్తాలు వస్తాయి. కౌలు బస్తాల్లో 2 బస్తాలు వేసా, వాస్తవానికి ఒక బస్తాన్నర వేయాలి లేదా బస్తా వేయాలి. కాటా బస్తా 75 కిలోలు, కానీ 2 బస్తాలు కాటా బస్తాలు కరెక్ట్గా 75 కిలోలు బిర్రుగా ఆ గోతానికి ధాన్యం దొక్కించి తీసుకువెళ్ళి ఆ మందిరంలో పెట్టి ఆమె శాలరీలోంచి వచ్చే దాంట్లోంచి కూడా దశమ భాగం తీసి 36,000 వస్తాయి పెన్షన్. ఆమె చనిపోయే సమయానికి 36,000. ఆ పెన్షన్లో దశమ భాగం తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఆడ ఇచ్చే బయటకు వచ్చారు. నేను సేవలోకి వచ్చినప్పుడు ఆ శుభవార్త ఆరాధన టీవీ చూస్తాను, అవన్నీ నోట్ చేస్తుంది. వాళ్ళు చెప్పే రెఫరెన్స్లు ప్రారంభమా ఎండింగ్గా అసలు సిద్ధపడి అక్కడే చెబుతున్నారు. సంగతి తెలియదు ఆమెకి. వాక్యం వింటున్నాం, ఈ ఎపిసోడ్లో ఇదిగో ఈ టైంలో 10 నుంచి 10:30కి వీళ్ళు చెప్పారు కాబట్టి ఆ వాక్యం మూల వాక్యం అనుకొని అది రాసుద్ది. ఆ నోట్బుక్ నాకు ఇవ్వబోయింది, నువ్వు తీసుకోయా అని. నువ్వు తీసుకోయా, నీకు ఉపయోగపడుతుంది సేవలంటే. నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను అనుకో, నేను సోమరిపోతున్నవుతా. దేవుని దగ్గర కూర్చొని దేవుణ్ణి అడిగి నేను దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మాట్లాడుతుండదు. ఇది నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించినట్టు ఉంటుంది. నాకొద్దు, పక్కన పడి దేవుడు ఇవ్వాలన్న. ఆ తర్వాత నా ఆత్మీయ తండ్రి కూడా అనుమానించిన సందర్భాలు తన ముఖంలో నేను చూశాను. ఎలా అంటే, అమ్మ తిమోతి ఇన్స్టిట్యూట్ తరపున ట్రైనింగ్ పొందిన సేవకురాలు. ఆ బుక్స్ ఇప్పటికీ ఆడే ఉన్నాయి. వాటిని చూశాడు పాస్టర్ గారు. చూసి నాకు ఇల్లాకు అనుమానంగా చూస్తే నేను అన్నా, అవి నాకు వద్దయ్యా, దేవుడు ఇవ్వాలి నాకు. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి నేను ఏదైనా సంపాదించుకోవాలి. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఆ వాక్యం తీసుకుంటే అవతల వ్యక్తిలో ఆ దేవుని అనుకున్న కార్యం జరుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు ఆ పుస్తకాలు చూశాను కానీ మనకు అసలు ఎక్కల. ఇది మాత్రమే కాదు, సేవకుడికి ప్రసంగ మాలిక అనే ఒక పుస్తకం ఉంటుంది. అంటే సిద్ధపడటానికి ఒక పుస్తకం అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంది. అది అందరు దైవజనులకు తెలిసిందే. అది కూడా ఒకరోజు బలవంతంగా నా స్నేహితుడుండి సేవకుల దగ్గర ఉండాలబ్బా ఇది అని 250 రూపాయలు పెట్టి కొనిచ్చిండు.
అది కొన్నా కానించి నాకు ఇప్పటికీ 250 దండగ పెట్టా అని అనిపిస్తుంది. దాని ముఖం చూశాను కానీ పక్కన పెట్టాను. నాకు ఇది సెట్ కాదు. ఎందుకంటే ఆయన ఇస్తే నేను మాట్లాడాలి, ఆయన ఇవ్వకపోతే సైలెంట్ కూర్చోవాలి. ఇది నాకు ఇచ్చిన అనుమతి. కాబట్టే నాయనమ్మ విషయంలో కానీ ఆమె టీచర్గా ఉంటూ దేవుని పరిచర్లో తను ఆనాడు ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ పరిచర్య మా ఇంట్లోకి వచ్చిన దానికి కారణము వాళ్ళు టీచర్లుగా ఉండటాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన శాలరీ కానీ సర్వసమృద్ధి ఉంది. అప్పుడు ఎన్ని 100 మంది వచ్చినా ఇంకొక అయ్య దగ్గరకు పోయి చేయి చాపకుండా ధాన్యము అన్ని సమృద్ధిగా ఉంది. ఎంతమందికి కావాలంటే అంతమందికి వండి పెట్టాము. ప్రభు కృపను బట్టి ఆమె వంచుగా ఆమె పరిచర్లో సహకరించడానికి అటు శాలరీ విషయంలో కానీ దేవుని కృపను బట్టి ఇలాగా దేవుని పనిలో ఆమె ఉపయోగపడింది. నాకు పరిచర్యకి దూర ప్రాంతం వెళ్ళాలి ప్రభు, ప్రార్థన చేసుకుంటాను బైక్ కోసం, పరిచర్య కోసం అడిగి ఆమెను కూడా అడగలను నేను నోరు తెరిచి. నాకు బైక్ కొనిపెడతావా లేదని చెప్పని ఇప్పుడున్న కొడుకులు కూతుళ్ళు లేదంటే మనవాళ్ళు మనవరాళ్ళు తాతల దగ్గర పోయి తల్లిదండ్రులు పోయి తగాద పెట్టుకుంటారు, తెప్పలు పెడతా ఉంటారు. ఆ సెక్షన్ ఏం పెట్టలా నేను. నాకున్న మోజు ఏంటంటే మా నాన్న బుల్లెట్ మీద ఉన్నాడు, ఆ ఫోటో చూసిన వాళ్ళు ఉంటారు. అలాగా అదే బుల్లెట్ తెచ్చుకోవాలనుకున్నా. ప్రభు చిత్తమైతే అలాంటిదే బుల్లెట్ కొనుక్కోవాలనుకున్నా. నాకు చాలా ఇష్టం అనమాట. నాన్న చనిపోయిన తర్వాత లేదంటే ఆ బుల్లెట్ మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు దాని మీద కోరిక పుట్టింది. ఉన్నంతసేపు లేదు, మనకెందుకులే బడాయి అనుకున్నా. తర్వాత కావాలనుకుంటే షావులోకి వచ్చి ఇరుక్కున్నా. ప్రభువే తెచ్చి నిలబెట్టాడు. మా మేనత్ అంది జూపిటరు యాక్టివాను ఇవన్నీ కదా, అలాంటివి తీసుకోబ్బాయా అంది. ప్రభు నాకు మనసులో పెట్టి షైన్ బండి, నడువు నొప్పి రాదు, ఎంత దూరం పోయినా బాగుంటుంది బండి అని. సేవకులు అతి చేయకుండా బుల్లెట్ తెస్తే బాగా వచ్చనీరా ఈడికి అంటారు. మంచి కొట్లు వేసుకుంటే ఈడికేమరా బ్రహ్మాండంగా ఉండి అంటారు. కొంచెం తేడాగా కనపడి ఎప్పుడు చూసిన మొఖాన్ని దరిద్రమే అంటారు. సేవకుడు నవ్వుతున్నా బాధే, ఏడుపు మొహం పెట్టినా బాధే, మంచిగా ఉన్నా బాధే, పుష్టిగా తింటున్నా బాధే, దరిద్రంగా ఉన్నా బాధే. ఇప్పుడు ప్రభు కృపను బట్టి ట్రైనింగ్ పీరియడ్ ఇది. అనేకుల యొక్క అనుభవాలను రుచి చూడటానికి, రుచి చూసిన దాన్ని బట్టి వారిని ఆదరించడానికి, బలపరచడానికి, ప్రభు లేఖన కాంతిలో వారిని మనోధైర్యమును పెంచి ఆ మాటలు అందించి ప్రభు మార్గంలో నడిపించడానికి ఈ అనుభవాలు ఏ దైవజనుడికైనా ఉంటాయి. ప్రభు సంకల్పంలో అడుగుపెట్టిన ఏ దైవజనుడికైనా ఈ తిప్పలు ఉంటాయి. ఒక్కళ్ళకి మాత్రం ఉండవు, జీతగాళ్ళకి. కొన్ని సంఘాల్లో జీతాలు తీసుకొని సేవ చేస్తుంటారు, వాళ్ళకు ఉండవు. ఎందుకంటే నెలగానే వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, ఎంతో 10, 12, 20 ఎంతో వస్తాయి. అవి తీసుకొని బండి నడుస్తూ ఉంటుంది. మన దగ్గర ఆ సెక్షన్ ఉండదు, దేవుడు ఇస్తేనే కదా. అందుకే వాళ్ళు చెప్పే సందేశానికి ప్రభు అనుకున్న కార్యం జరగకపోవటానికి కారణాలు అయ్యాయి. ఇలా ట్రైనింగ్ దేవుని చేత తరిపిదు. నాకు దేవుడిచ్చిన దాచేపల్లిలో ఉన్న సహకారి యెహోషువ విషయంలో, అన్నా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నా, నేను బాచానన్నా, ఏం సంగతి చెప్పన్నా అన్న. నోరు మూసుకొని దేవుని పాదాల చేత కూర్చో అన్న. దేవుడు ఇవ్వాల నీకు ట్రైనింగు, దేవుడు నీకు ఇస్తే తరిఫీదు, అప్పుడు నువ్వు ప్రయోజకరమైన పాత్ర అవుతావు. థియాలజీ క్రాస్ రిఫరెన్సులు, మూలవాక్యాన్ని క్రాస్ రిఫరెన్సులు, చరిత్ర ఇవన్నీ చెప్పుతంతే ఆ మూల వాక్యం లోపల దాగున్న లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్ష థియాలజీ ఇయ్యదు. కాబట్టి వాళ్ళ ప్రసంగాలు పైనే ఉంటాయి. దేవుని యొక్క థియాలజీలో ట్రైనింగ్ పొందినోడు ఉంటాడు చూడు, ఆయన చేత నలగగొట్టబడి ఆయన పాద సన్నిధిలో మోకాళ్ళు నలిపెక్కి నలిగిపోయి ఉంటారే, వాళ్ళకు దొరుకుతాయి ఆ మర్మాల గని. ఆమేన్, హల్లెలూయా. ఇదే చెప్పి ఆ పిల్లగాడికి మర్యాదగా దేవుని ఎదుట మోకాళ్ళి, దేవుడు నిన్ను రహస్యంగా అభిషేకించాలి. ఆ తర్వాత బాటంగా సంఘం ఎదుట హస్త నిక్షేపణ గావించబడాలి. ట్రైనింగ్ లేదు, ఏం లేదు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. చరిత్ర తెలుస్తుంది, మూలవాక్యానికి క్రాస్ రిఫరెన్స్లు ఏంటో తెలుస్తుంది, అంతే.
ఇంకంతకు మించి ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడున్న మిడిమిడి జ్ఞానంతో ఉరికెత్తుతూ ఉప్పొంగుతున్నటువంటి మతోన్మాదులకి సర్టిఫికేట్ చూపించడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అది లేకుండా కోకొల్లలుగా కోట్ల మంది సేవకులు సేవ చేస్తున్నారు. వాళ్ళని ఎవడు కదిలిరే? కాబట్టి అది అవసరం లేదయ్యా అన్నాను. ఎందుకు ఈ మాటలు అంటే, ప్రభు సన్నిధిలో ప్రభు తర్ఫీదు ఇవ్వాలి, ప్రభు ఎదుట నమ్మకంగా ఉండాలి, ప్రభు యొక్క పనిలో నీ వంచుగా నీది ముద్ర ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో అయినా సరే. నా ఆత్మీయ తండ్రి చెప్తాడు, అది ఆ పక్కన ఆడ కుప్పలా కూర్చుంటాడు. ఇక కూర్చుంటే ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రార్థనలో వెళ్ళాడంటే 4 గంటల దాకా ప్రార్థన నుంచి బయటికి రాడని. పరిచర్య అప్పచేసి ఇదిగో నమ్మకంగా పరిచర్య చేస్తానని చెప్పాను. నా ప్రభు కృపను బట్టి ఆత్మీయ తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. అతను చాలా యథార్థవంతుడు అని చెప్పని సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. చాలదా నా బ్రతుక్కి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిచర్యలో తండ్రి సన్నిధిలో ఇప్పుడు అక్కడక్కడ క్లాత్ డెకరేషన్ చేస్తూ ఉంటారు. పైన సీలింగ్, రేకుల కింద సీలింగ్ క్లాత్ కడతారు. రొంపిచెర్ల మందిరం, తాటాకు మందిరానికి నేను అభిషేక్ అని రక్షణ పొందకముందు ఆదాం ఆ పిల్లగాడి పేరు, సన్నగా ఉంటాడు. నేను రక్షణ పొందకముందు ఎలా ఉన్నానో ఐ విట్నెస్ వాడే. కానీ వాడు రక్షణ పొందిన తర్వాత వెళ్ళిపోయాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. వాడు బ్రతికున్నప్పుడు రొంపిచెర్లలో తాటాకు నిట్టాళ్ళ మీద వేశారు. తాటాకు మందిరానికి బలిపీఠం సరిగా క్లాత్తో సీలింగ్ చేశారు. 6 రోజులు పట్టింది. పాషగారు అంటాడు, దానియేలు షాలింరాజు గారిని చూస్తే అరుస్తాడను. అరిసినా సరే నేను ఆగనన్నా. చెబితే ఎనవాడు, ఎన్న అరిస్తే నా పేరు చెప్పన్నా. ఈ దానియేలు మొండోడు చెబితే తినడు అని చెప్పాను అంటాడు. చివరికి మందిర ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత దైవజనుడు వచ్చి, షాలింరాజు గారు వచ్చి ఆ పైకి చూడటం, గుమ్మం దాకా పోవటం, మళ్ళీ రావటం, పైకి చూడటం, గుమ్మం దాకా పోవటం, మళ్ళీ రావటం. బాగుంది అంటున్నాడు ఆ సీలింగ్ చూసి. అంతకుముందు చిలకలూరిపేట పెద్ద మందిరంలో ఆ బలిపీఠం మీద మాత్రమే క్లాత్ ఉండేది. ఇప్పుడు ప్రతి మందిరానికి పూర్తిగా క్లాత్ అనేది కడతం అలవాటైంది. ఆత్మీయ తండ్రితో పాటు 2 స్నేహితులు సేవకులు ఉండేవారు, కిరణ్ పాష్ గారు, రవి పాష్ గారు అని. నీ దగ్గర ఉన్నవాళ్ళు మామూలు కాదు, మేధావులయ్యా. ఆనాడు దావీదుకి 3 ఆ బావి కాడ పోయి నీళ్లు తెమ్మంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని ఇచ్చాడు నీకు అని చెప్పారు. అదే 4 స్తంభాలు నీకు ఇచ్చాడు దేవుడు, సామాన్యులు కాదు వాళ్ళని. దైవజనుడు ఏదైనా పని అప్పచెబితే ఆ పని ఆయనతో పని లేదు. ఆయన అనుకున్న ఆలోచనలో ఒక ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు కంటే ఇంకా తక్కువ ఖర్చులో అవన్నీ చేసి ఆడ పెడతాం మేము. నా వంచు నాకున్నది ఆ ముద్ర. ఎత్తుబల్లాలు చేయించమన్నారు, పాత్రం సామాను కొట్టుకుపోతా నేను. బజార్లో అడిగితే జత 6,500 అని చెప్పి అంటారు. పాత్రం సామాను పోతే అవి మొత్తం 1,500 లేదంటే 2,000 1,500 లేదంటే 2,000 చేయించుకొని వస్తా. అట్లా ప్రతి విషయంలో ప్రతిదీ అవగాహన ఉంది కాబట్టి ప్రభు కృపను బట్టి రక్షణకరమైన ఆలోచనకర్తగా ఉన్నాను. ఇప్పటికీ నా ఆత్మీయ తండ్రి కన్నీరు గారుస్తాడు. అలాంటి వ్యక్తి నా పక్కన లేడు. డెకరేషన్ చేస్తూ ఉంటే సంఘంలో ఉన్న వ్యక్తులు వాళ్ళతో అన్నాడంట, నేను లేను, ఈ డెకరేషన్ మీ వల్ల కాదు అబ్బాయి, దానియేలు మాత్రమే సెట్ అయ్యాడు అని చెప్పి. పరిచర్లైనా ప్రార్థనలైనా నీ వంచుగా నీది ఒక ముద్ర ఉండాలా. అందరూ ఇలా ఉండాలి, ఇలా భక్తి చేయాలని చెప్పాను, ఇలా పరిచర్య చేయాలని. వంట పరిచర్య చేశా నేను, వంట వండుతా నేను. సంఘంలో వెజిటబుల్ పలావ్ కానీ ఏదైనా చేయాలంటే నన్ను పట్టకపోతారు. మొత్తం మీద 1/4 కిలో మసాలా వాడతా, 25 కిలోల బియ్యం టిక్కీ కాను 15 కిలోల చికెన్కి. నా ఆత్మీయ తండ్రి అనేవాడు, భక్త సింగ్ గారు కూడా ఉప్పాట చూసి తోకం చూసుకొని ప్రభు నిశ్చిత్తమా కాదు అనేసి అట్టేసిన సేవ చేశాడు. నిన్ను కూడా దేవుడు అట్నే చేస్తున్నట్టుకుంటే అబ్బాయి అని చెప్పాడు. ప్రభు కృపను బట్టిన అట్నే అయింది అనిపిస్తుంది. ఇప్పుడు వంట వండాను,
ఒక్కరావు కూడా ఉండేది కాదు, మొత్తం ఖాళీ ఊడకట్ట తుడిచేసేవాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో అయినా సరే. ఎందుకు ఈ మాట అంటున్నట్టే, క్రియలు, నీ క్రియలు నీ వెంట రావాలి. అవే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం మీదట నీకు సాక్ష్యం ఇస్తాయి. ఈరోజు ఒకవేళ నీవు ఆయా రీతులుగా కొన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి కొంతమంది అవమానాలు, నిందలు ఎదుర్కొంటున్న వాళ్ళ విషయం ఇందాక ప్రార్థన చేస్తుంటే వింటా ఉన్నాను నేను. దొంగ పక్కన నువ్వు ఉంటే వాడి మనస్సు మంచిదే, కానీ వాడు వృత్తి దొంగ, కాబట్టి నువ్వు కూడా దొంగవే అంటారు. ఆమె ఫలానా వ్యక్తిని దగ్గరకు తీసి అక్రమ సంబంధంలో కొనసాగుతుంది. బుద్ధులు మంచి, ప్రేమను పంచుద్ది, మంచి మాటలు చెప్పుద్ది, ఓకే. కానీ ఆమె అక్రమ సంబంధంలో ఉంటాన్ని బట్టి, అరే ఇదిగో ఇది కొత్తగా ఇంకొక వ్యక్తిని ఎవరినో తెచ్చిందిరా, దీన్ని ఎవరినో తెచ్చిందని ఇదే మాట అంటారు. మంచిగా నువ్వు బ్రతుకుతున్నావు, ఆ తప్పుడు వ్యక్తి పక్క నుండి నువ్వు తప్పుడు సాక్ష్యం తెచ్చుకోవటం ఎందుకు? ఇకపోతే కొంతమంది ఈ మధ్య కాలంలో ఇక్కడున్న ఈ కాలనీలో కూడా కొంతమంది ఆడపిల్లలు ఆయా ఫంక్షన్లో ఆ పన్నీరు చల్లటానికి కొంతమందిని పెడతారు, లేదంటే తాంబూలం అంటే ఆ కిళ్ళి ఆ పొట్లం ఇయటానికి, ఆ స్వీట్ ఏదన్నా చేతిలో పెడతానికి ఇట్లా పెడుతున్నారు. ఇప్పుడు సాంప్రదాయం కొత్తగా ట్రెండ్ మారింది. ఈ పరంపరలో నిలబడుతున్న ఆడపిల్లల విషయంలో అక్కడ అసభ్యంగా మాట్లాడుతున్న మగపిల్లలు ఉన్నారు. ఎందుకు మాట్లాడతారో తెలుసా? వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక వ్యభిచారి సంబంధమైన గుణాలు కలిగిన వ్యక్తిగానే కనపడతావు. కారణం ఏంటంటే, వాస్తవం ఇది, కారణం ఏంటంటే వాడు నీ దగ్గరికి వచ్చి అడిగేది ఏందో తెలుసా? నీ రేట్ ఎంత, ఏంది మరి, నీ ఫోన్ నెంబర్ చెప్పు, లేదంటే ఇక నీకు లోతుగా గాయమయ్యే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాదు కూడదంటే వాడు కన్ను కొడుతూ ఉంటాడు, నొసులు ఎగరేస్తూ ఉంటాడు, కళ్ళు ఎగరేస్తూ ఉంటాడు, ఫ్లయింగ్ కిస్సులు అంటే నోటితో ముద్దులు పెడుతూ ఉంటాడు, లేదంటే పెదాలతోని నీ వైపు చూసి ముద్దు పెడుతున్నట్టుగా వాడు వ్యవహారం ఉంటుంది. ఇదంతా కారణం ఒకటే, ఏ కోణంలో అవకాశం దొరికితే, ఏ వ్యక్తి అయినా మంచిగా ఉంటే ఆ వ్యక్తితో శారీరక పాపం చేయటానికి ఒడిదిగించేటువంటి వ్యక్తులే అక్కడ నిలబడతారు. అది అసలు బేస్. సాంప్రదాయంగా మనస్సాక్షి పనిచేస్తూ కూటికి లేక అవసరానికి ఇదే దిక్కని చెప్పని అడుగులు వేస్తున్న వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితులు చస్తే బాగుండు అనిపిస్తాయి. వాస్తవం అయితే ఇందాక నేను చెప్పింది. అట్లా చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పనా, సాధ్యమైతే ఎవడైనా సరే, మేస్త్రి కానీ వాడి చరుపోళ్ళు కానీ ఎవరైనా ఫలానా అమ్మాయి నాకు నచ్చిందంటే నీ దగ్గరకు వచ్చి బేరం కూడా మాట్లాడతారు. తీసుకువెళ్ళి నిన్ను వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళకు అనేకమైన పనులు అవతల వ్యక్తి చెప్పాలని నిన్ను తీసుకెళ్ళి అక్కడ ఆ పని చేయించడానికి కూడా ఒప్పించడానికి సమర్థులు. ఇది వాస్తవం. నీకు ఇంకా అర్థం కావాలంటే చెబుతా ఇంకో మాట. స్పిన్నింగ్ మిల్లో ఆడవాళ్ళు కూడా పనికి వెళ్తారు, మేస్త్రి ఉంటాడు, మేస్త్రం కూడా ఉంటుంది. అలా స్పిన్నింగ్ మిల్లుకు వెళ్ళే వాళ్ళతో నేను మాట్లాడి తెలుసుకున్న వ్యవహారం ఇది. మనంతా చెప్పాక రీసెర్చ్ అంది. కొత్తగా ఎవరైనా ఆడపిల్ల మంచిగుంటే, ఆడకూతురైనా, సాంప్రదాయబద్ధంగా కాపురం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే, కూటికి లేక భర్త తేడా పడి వాడు తాగుబోచో పేకాటో జోదగాడైతే, ఈమె ఇలాంటి పనులు తక్కువలో తేలిక డబ్బులు వస్తాయి అనుకుని ముందుకు అడిగేస్తే, ఆమె అందానికి ఎవడైనా సరే మేస్త్రి ముగ్ధుడైతే ఈ మేస్త్రమ్మతో మాట్లాడుతాడంట ఆమె సంగతి ఏందని. ఏమొచ్చి మాట్లాడుతాడు, నా మాటను వాడు ఇట్లా అంటున్నాడు, ఒప్పుకుంటే డబ్బులు వస్తాయి, ఒప్పుకోకపోతే చాకిరి పెరుగుద్ది. ఇక రకరకాల చాకిరి హింసలు మొదలు పెడతారు. ఆ హింసలు బాధపడుతూ కన్నీరు విడుస్తూ గతిలేకాడున్నా కానీ ఈ మేస్త్రమ్మ వచ్చి, ఏందమ్మా నా మాట నువ్వే చూడు, వాడు ఎంత పని చేయించాడు నీ చేత, నా మాట నువ్వు వాడు చెప్పిన దానికి ఒప్పుకో అంటే, నీతిగల స్త్రీ అయితేనేమో అది వదిలేసి వెళ్ళిపోతారట. ఇక తప్పదు, గతి లేదు, ఇక కట్టుకున్నాడన్న తేడా పడ్డ, ఇక నాకు ఎట్టన్నా కానీ ఏదో ఒక దారి కావాలనుకున్న వాళ్ళు దానికి ఒప్పుకుంటే చెప్పకూడదు. కానీ ఆ స్పిన్నింగ్ మిల్లో పత్తి అది బాగా అటు ఇటు గిలకొట్టి మొత్తం బేలుగా ఒక పెద్ద బేలు అంటే 2 క్వింటాల బరువు ఉంటుంది. అది
ఆ బేళ్ళ మీద ఆ పత్తి అంతా విత్తనం తీసిన వేరైన పత్తి అంతా వీడు పోయి ఆమెతో శారీరకంగా కలిస్తే రక్తపు మడుగైద్దంట. వాడొక్కడితో ఆగదంట అది. వాడి తర్వాత ఇంకొకడు, వాడి తర్వాత అక్కడ ఆ ముఠాలో ఉన్నవాళ్ళు వరుసకి అట్లా అలవాటై చివరికి ఆమె ఆ అక్రమ సంబంధాల పరంపర జీవితంలో గడుస్తూ ఉంటుంది. ఇదయ్యా స్పిన్నింగ్ మిల్లో చరిత్ర అని. అది తెలిసిన కాడ నుంచి రక్షణ పొందిన తర్వాత నేను ప్రార్థన చేయకుండా మానని రోజు లేదు. ఇదే తంతు క్యాటరింగ్లో జరుగుద్ది, ఇదే తంతు పన్నీరు జల్లటానికి పోయినా జల్లుద్ది, ఇదే తంతు నువ్వు ఎక్కడ ఏ షాపులోకి వెళ్ళినా, బట్టల షాపులో జరుగుద్ది, మెడికల్ షాపులో జరుగుద్ది, కిరాణా షాపులో జరుగుద్ది, ఎక్కడికన్నా పో ఇదే తంతు. ఎందుకంటే ఆడదాని మీద మోజు పడని మగాడు లేడు. ఖచ్చితంగా మోజుపడి ఎట్టన్నా కానీ వంచాల చాకిరి పెంచి వంచాల, అనుభవించాల. అవసరమా? జీవితాలు పాడైపోతాయి, శరీరాలు అపవిత్రమైపోతాయి. వాడికి ఏ రోగం ఉందో తెలియదు, ఎంతమంది దగ్గర పాడు పని చేశాడో తెలియదు. ప్రపంచంలో ఉన్నటువంటి మరుగై ఉన్న సంగతి అండి ఇది. ప్రపంచవ్యాప్తంగా అంటున్న ఈ మాట నేను. మరుగై ఉన్న సంగతి ఇది. నువ్వు ఏ పనికన్నా పో, రైతు కూలి పనికి పో. ఒకరోజు నేను నాకు అంత పరిజ్ఞానం లేదు, దోల్తా. మేస్త్రి వచ్చి ఫలానా వ్యక్తి ఉంది, నువ్వంటే కాడికి పంపించాను, నీకు దండం పెడతారని నేను ఆ టైపు కాదన్నా. నాకు అసలు ఆ మైండ్ తెలియనప్పుడే నన్ను చూడంగానే ఆకారట కనపడుతున్నా. 1-2 సార్లు వచ్చి అడిగిండు మేస్త్రి, నీకు దండం పెడతా, నేను ఆ టైపు కాదు, నా దారి నన్ను ఉండని అని చెప్పని. ఉంటే ఎట్టైనా బలవంతంగా తెచ్చి ఏదోటి చేస్తారని బండి తీసుకొని ఇంకో సాట పోయి కూర్చున్నా. ఎక్కడికి పోయినా ఇదే తంతు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్న పని దైవ చిత్తం అయితే అడుగులు వేయి, క్షేమమే కలుగుద్ది. దైవ చిత్తం కాకపోతే ఇలానే శరీరం పాడై శీలం పోగొట్టుకొని బ్రతుకు బస్టాండ్ అంటే ఏందనుకున్నావు? బస్సు ఉంటుంది, ప్రతి ఒక్కడు ఎక్కుచుడు దిగుచుడు, ఇదే పని. ఆ పరిస్థితులతో ప్రభు చిత్తంలో అడుగులు వేయి, ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతావు. నీ వెంట దేవుని చిత్తమైన క్రియలే రావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి ఫలానా దుర్మార్గ పని చేసావని రే నువ్వని చెప్పని గద్దించకూడదు. ఏసయ్య నిన్ను చూడంగానే నీ సత్ప్రవర్తన, బోయాజు రూతును చూడంగానే, అమ్మా నువ్వు మీ అత్త విషయంలో చేసింది నేను విన్నానమ్మా, మునుపటి కంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరి గొప్పగా ఉందన్నాడు. అలాగనే క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి నేను వెళ్ళినప్పుడు ప్రభు కూడా అలాగనే మెచ్చుకోవాలి. అందుకే లేఖనం అంటుంది, క్రీస్తు నందు ఇప్పటి నుంచి మృతులైన వారు ధన్యులు. ఇది నిజమే. ఎలా? క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ప్రభు కోరుకున్నట్టుగా నమ్మకంగా బ్రతకటాన్ని బట్టి. మొన్న ఆదరణ కోవటం జరిగింది పోయిన బుధవారం. ఆ బాబాయ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. చాలా గొప్ప ఆత్మీయుడు ఆయన. పరిచర్య అంటే ఇక అంతా అయిపోయి చివరిలో మాడు చెక్కలున్న సంతోషంగా వేసుకొని తింటాడు. అది పరిచర్య. నువ్వు ఎక్కడికన్నా దేశపో, ఏ పరిచర్య అప్పచేసి ఇక అక్కడే స్తంభంలాగా నిలబడిపోతాడు. నువ్వు ఇది కాదు ఇంకోళ్ళు వచ్చి పిలిచారనుకో, నేను రాను, పాష గారు ఇది నాకు అప్పచెప్పడికి ఎంతే, నేను ఉంటాను. ఆయన దగ్గర చాలా విలువైన విషయాలు నేను తెలుసుకున్నాను. ప్రార్థన అయినా సరే, దైవజనుడు గౌరవించటం అయినా సరే. షాలేం రాజు గారికి చాలా ఆత్మీయంగా దగ్గరగా హత్తుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అంత గొప్ప ఆత్మీయుడు. ఎందుకు చెప్పుకున్నాం? మంచి ఉంది కాబట్టి. మంచి 100కు 99% ఉంది. మంచి 100కు 99% ఉంది కాబట్టి ఆధ్యాత్మిక మంచితనం, లోక సంబంధమైన మంచితనం గురించి నేను చెప్పట్లా. పరిచర్య విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు ప్రతిరోజు. ఆ ప్రార్థన చేయన మాత్రం కూర్చోడు, కొనుకోడు, తినడు. మోకాళ్ళ మీద నిలబడి వచ్చింది ఏదో తెలియదు, భక్తి ఏంటో తెలియదు,
వచ్చిందేదో చేస్తూ ఉంటాడు. అయినా సరే నీ క్రియలో నీ వెనకాల రావాలా. ప్రభు అంటున్నాడు, వారు విశ్రాంతి పొందుతారు, ఓకే. నాయనమ్మ గురించి నాకు నిశ్చయత ఉంది, ఎందుకంటే అనిశ్చయత లేదు, నిశ్చయత అయితే ఉంది. ఖచ్చితంగా పరలోకంలో చూసుకోగలుగుతామని. మరి నీ పరిస్థితి ఏంటి? దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా అయ్యా నా క్రియలు నీకు నచ్చే రీతిగా ఉండాలి. రూతు యొక్క సత్క్రియలు బోయాజుకు నచ్చాయి. తెలియకుండానే బోయాజు పొలంలోకి వెళ్ళి ఎవరిని బచ్చలాడ్చలా. వాళ్ళు పనలు ఎత్తి పక్కన పెడుతుంటే పనివాళ్ళు పొలంలో పనిచేసినోడికి అర్థమైంది. వరి పంట కోసిన తర్వాత పనులు ఆరేస్తారు, వాటిని మళ్ళీ మోపులుగా కడతారు, దాన్ని కట్టేత అంటారు. ఆ తర్వాత గూడేస్తారు. ఈ పనులే పనులు పొలంలో కట్టేత జరిగిన తర్వాత గూడు ఏర్పాటు చేసిన తర్వాత మేము చిన్నప్పుడు పోయేవాళ్ళం, పొలంలోకి పోయి పరిగేరేవాళ్ళం. పరిగ అంటారు. ఒక్కొక్క కంకి తీసి మొత్తం తెచ్చి బాగా ఇట్లా నులిపి ఆ ఒడ్లన్నీ రాల్చుకొని మానేడు ఒడ్లు గాంగలు కొట్లో పోసేవాళ్ళు. అప్పుడంత 8 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయ్యే పండగ. అప్పుడు 9 రూపాయలండి బియ్యం, 9 10 రూపాయలు 11 రూపాయలు బియ్యం. 2 మానేడు ఒడ్లు ఇస్తే 10 రూపాయలు అంటే కేజీ సమానం అని. అవి తీసుకొని పండగ చేసుకునేవాళ్ళం. అలాగ రూతు ఏరుతుంటే పనోళ్ళు అడుగుతున్నారు, ఎవరు ఆ అమ్మాయి అంటే పలానాయ్యా ఇది సంగతి అని అంత అడిగి, ఇంకెవరు పొలంలో మాకు ఈ పొలంలోనే పని ఖర్చులు వెనకాలే ఉండు అని పనోళ్ళు చెప్పాడు. ఆమె ఏరుకోవడానికి ఇంకా కాసిన పనులు పరిగా వదిలేసేయండి. అట్లా సంపాదించుకొని వెళ్ళి తన అత్తకి చెప్తే, ఎవరమ్మా ఏందంటే నయోమి అంటుంది, ఆయన ఆ బోయాజ్ అనేవాడు చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మేలు చేసేవాడమ్మా, మన సమీప బంధువు, ఇంకేరే పొలంలో పోమాక, దేవుని పాదాలు పట్టుకో. నువ్వు చేయాల్సిన భక్తి నీవున్న పొలం అంటే సంఘంలోనే చేయి. ప్రభు చిత్తమైన పలానా సేవకుని పలానా సంఘం అన్నాడా? ప్రభు చెప్పాడా క్లియర్గా? అడుగులువి. సేవకుడు సాక్ష్యం సరిలేదా? బోధలో సరిలేదా? దైవ చిత్తానికి వ్యతిరేక పద్ధతులు ఉన్నాయా? పక్కన పెట్టేక. కారణం క్రీస్తు న్యాయపీఠం చూపించుద్ది, దైవ చిత్తం అయితే ప్రసంగమే చూపించుద్ది. ఆయనకి ఎక్కడ ఏ దైవజనుడు ఎలా తప్పుగా ఉన్నాడు అన్నది. నువ్వైతే స్వేచ్ఛగా ప్రభు చెప్పిన దాంట్లో అడుగులు వేసి నువ్వు ప్రభు కృపను బట్టి భక్తి సాధన చేయొచ్చు. చెప్పబడ్డ మాటల్లో ఒకవేళ ఎవరైనా వివాహాల విషయంలో ఉన్నట్లయితే ప్రభు చెప్పినటువంటి వివాహానికి అడుగులు వేయాలి. అది చాలా క్రిటికల్ పరిస్థితి అన్నమాట. ఎంత క్రిటికల్ అంటే యోసేపుతో ప్రదానం చేయబడిన కన్యకైన మరియకు గర్భం దాల్చిన పరిస్థితి. వాళ్ళిద్దరూ రాజీ పడటం ప్రభు కృపను బట్టి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి. ఆ తర్వాత 20 పెద్దలు రాజీ పడటం, ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడం, ప్రసవించటం, పిల్లగాడు బాలుడైన యేసుప్రభు వారికి జన్మనివ్వటం, ఆ తర్వాత వాళ్ళిద్దరు దాంపత్య జీవితం కొనసాగించడం. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు అయినా సరే నా ప్రభు కోసం నేను ఎంచబడ్డాను, నిలబడ్డాను కాబట్టి నా ప్రభు పని జరగాలని స్థిరమైన తీర్మానం తీసుకొని ఆ క్రియలలో వాళ్ళు అడుగులు వేసి ఆ పని జరిగించారు. కాబట్టి ప్రభు అనుకున్నట్లు అడుగులు వేశారు, దాంపత్య జీవితం కొనసాగించారు. కాబట్టి చరిత్రకి ఎక్కారా? చరిత్రహీనులయ్యారా? దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు, ఎట్ట పడితే అట్ట మాట్లాడేవాడు. వాళ్ళకి పడాల్సిన దరువు పడుతుంది, అయితే రక్షణ, లేదంటే ఇక అంతే. కానీ ఆమె చరిత్రహీనురాలు కాల. ఆమెనే ప్రత్యేకంగా ఆరాధించే రీతిగా ఆర్సీఎం అనే ఒక తెగ పుట్టకొచ్చింది. అయితే వాళ్ళ పద్ధతులు వాళ్ళు దేవుడు మార్చుకుంటాడు, అది దేవుని చిత్తం. నీవైతే 66 గ్రంథాలకు సంబంధించినటువంటి భక్తి సాధనలోకి ప్రభు నిర్ణయించినటువంటి యేసయ్యనే ఆధారం చేసుకుని అడుగు వేసే భక్తిలోకి వచ్చావు. ప్రభు పాదాలు పట్టుకో, ప్రభువుని అడుగు. ప్రభు చెప్పిన నిర్ణయానికి సరెండర్. నా కులమేముండదు, వాళ్ళేముండదు, ఇవన్నీ పక్కన పెట్టు. ఆశీర్వాదకరమైన సంతానం భూమి మీదకి రావాలన్న దాని మీద దృష్టి పెట్టు. ప్రభు యొక్క సంకల్పం నెరవేర్చబడాలి, దేవుని పని జరగాలి. మొదటిగా నా బిడ్డ ద్వారా, ఇదిగో నా కుమార్తె ఆ వ్యక్తికి ఇవ్వటాన్ని బట్టి, నా కుమారుడికి ఆ అమ్మాయిని చేసుకోవటాన్ని బట్టి, ఇదిగో దేవుని సంకల్పం నెరవేర్చబడుతుంది. అంతకంటే గొప్ప ధన్యత ఏముందని చెప్పని సంతోషించి అడుగులు వేయటానికి పూనుకో. అప్పుడు నువ్వు
ప్రభు యొక్క పనిలో నీ వంచుగా నీ క్రియలు కనపడితే క్రీస్తు న్యాయపీఠం మీదట అయ్యే వచ్చి నిన్ను ఘనపరుస్తాయి. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా కనికరించండి. విన్న మాటలు ఆకలింపు చేసుకుంటున్నాం, హృదయంలో పదిలపరుచుకుంటున్నాం. దేవా ఇదిగో తండ్రి, ఇప్పటి నుంచి క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులని అని వ్రాయబడమని చెప్పండి. అది నిజమేనన్నట్లుగా అయితే వారు విశ్రాంతి పొందుతున్నారు, ఓకే ప్రభువా, కానీ వారి క్రియలు వారి వెంట వచ్చును అన్నది ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మరి ప్రభువా ఇదిగో ఈరోజు మేము బ్రతికే ఉన్నాం. ఈ బ్రతుకు కాలం అంతటిలో, ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో మా ఉంచుగా మేము యేసయ్యా నీ పనిలో మా క్రియలు కూడా కనపడాలయ్యా. రూతు జీవితంలో అవి కనపడ్డాయి ప్రభువా, కన్యకైన మరియమ్మ జీవితంలో అవి కనపడ్డాయి, నాయనమ్మ జీవితంలో అవి కనపడ్డాయి. దేవా నీ దిగొద్దని యోసేపు, బాజీ అనే బాబాయ్ యోసేపు అని అతని విషయంలో దేవా క్రియలు కనపడ్డాయి. ఈరోజు మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నావు. దేవా దేవా కనికరించండి అయా, అయా కనికరించండి ప్రభువా, నీవే కార్యం జరిగించండి. నీ చిత్తము నెరవేర్చమని బతిమలాడుతున్నావు. నీ చిత్తమైన పనులే చేయడానికి కృపను దయచే. నీ చిత్తానికి వ్యతిరేకమైన పనులకు అడుగు వేసి నీ ఛాతి నీచమైన మాటలు మాట్లాడుతూ ఇదిగో తండ్రి, చాలామంది అలాంటి పనుల్లోకి వెళ్ళిన వాళ్ళు, ఒక డ్యాన్సర్లుగా ఉన్నవాళ్ళు అయినా సరే ఇదిగో తండ్రి, అలాంటి వాళ్ళ దృష్టి అంతా వేరొక రీతిగా ఉంటుంది. కాబట్టి మాస్క్ పెట్టుకొని ప్రపంచానికి కనపడకుండా ఎక్కడన్నా కనపడ్డా కానీ అదే దృష్టితో మాట్లాడుతూ నీచంగా చూస్తాం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ముందు వెనక ఆలోచించకుండా ఆకలి అని చెప్పని, అవసరం అని చెప్పని అడుగులు వేసి ఈరోజు చాలామంది నీ పిల్లలు బాధపడుతున్నారు. దయతో ప్రభా నీవే ఆ నింద, అవమానాల, బాధ, వేదన కొట్టివేసి సమాధానము దయచేయండి. దేవా దేవా ఇదిగో ఇంతకైనా తెగిస్తారన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఒకరి మీద నింద మోపట్లేదు, ఆ మీదో చేస్తుందని చెప్పని చెప్పట్లేదు, కానీ వాళ్ళకు అవసరమైతే ఇంతకైనా తెగిస్తారన్నది మాత్రం వాస్తవం అని చెప్తున్నావు నువ్వు. దేవా నీ కార్యములు జరిగించండి, నీ చిత్తము నెరవేర్చండి. ఈ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభు. విన్న మాటలను బట్టి ఎంతమంది నీ ప్రజలు ప్రభు అయా సరిచేయబడుతున్నారు, ఒక తీర్మానానికి వచ్చారు. నీవే కృపచేత కార్యం జరిగించు, నీ చిత్తము నెరవేర్చమని బతిమలాడుతున్నాం మా ప్రభు. సహాయం చేయి, సహాయం చేయి. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళ్ళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడే సమస్త చీకటి శోధనుడి ప్రభు మహాపునరుద్ధాన శక్తిని శిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాం, లయపరుచున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళలు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి శిలువ రక్తాన్ని త్వరపెట్టేవి జరుగునుగాక, నెరవేర్చబడునుగా. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కోసం ప్రార్థించండి అయ్యా అని ఆ రీతులుగా అడిగిన బిడ్డలు మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరు అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. నా కోసం, పరిచర్య కోసం గతంలో ఇప్పుడైనా ఉపవసించి ఆ రీతులుగా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు చేస్తున్న బిడ్డను దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి దేవా. వచ్చే ఆదివారం, సోమ, మంగళవారం పరిశుద్ధాత్మ దేవుని పండుగలనే ఆ కోటాలు, 3 కోటాలు ఆశీర్వాదకరంగా జరిగించు. కావలసిన ఆర్థిక సహాయం చేయి. ఒట్టి చేతులతో ఉన్నాం ప్రభు, సహాయం చేయండి. పాటల రికార్డింగ్ విషయంలో కానీ అయ్యా ఇదిగో తండ్రి, ఓ పాట రికార్డింగ్ అవుతూ ఉంది, ఆ పాట విషయంలో నీ చిత్తమైన దేవ సంగీతం సమకూర్చబడటానికి సహాయం చేయి. న్యూ ఇయర్ సాంగ్ కూడా నీ ప్రజల ముందు రావడం సహాయం చేయి. క్రిస్మస్ సాంగ్ నీ ప్రజల ముందు రావడం సహాయం చేయి. అన్ని విషయాల్లో ఆర్థిక అవసరతలు సహాయం చేయి. మందిర స్థలం విషయంలో, ఇసపాలలో అయా మందిర స్థలం విషయంలో కార్యం జరిగించు. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలని దీవెనకరంగా జరిగింది. ప్రతి ప్రయత్నం, ప్రయాణాలు అన్ని విషయంతో సంఘ బిడ్డలు దేవారు చేస్తున్న పనులు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని నువ్వు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న వారి పనుల్లో దేవా జీవన ఉపాధులు అన్నింటిలో దీవెన కలవచ్చు. అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడు, మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందు. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను, మమ్మల్ని ప్రార్థన ఎక్కిస్తున్న అందరినీ అప్పచెప్పి మాయింపొచ్చుకుంటూ ఆశీర్వదిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీభిస్తున్న ముందు ఏకీభించబోతున్న
సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, అలాగే ప్రభు ప్రేమించి ఇచ్చిన పరిచర్య ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలు, సోషల్ మీడియాలో వెంబడిస్తున్న ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి కలిగిన సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము తోడై ఉండి ప్రభు అనుకున్న పని జరిగించి, ప్రభు సెలవిచ్చినట్లుగా ఈరోజు వారి వారి క్రియలు వారి వెంట వచ్చునన్నట్లుగా అలాగూ ప్రభువే తన సంకల్పానికి అనుగుణంగా పని జరిగించి ఆయన మాత్రం మహిమ పొందేలాగా సమస్తము చక్కబెట్టి ఆయన పని జరిగించుకునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభు యేసు రక్తమునకేచి, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకరం మాదిరి అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశ సర్వనాశనం ఇచ్చిన ఆశ్రయం కలుగును కాక. యుద్ధం యెహోవా, వాటిని ఆశ్రయించిన వారి విషయం యెహోవా ఈరే. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.